నించే ప్రయత్నం అయితే చేసాం. పూర్తిగా కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. కూడా ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం అయితే ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మేము తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. రైట్, ఇక మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నది. ఒక్కసారి చూడురి. ఇది ఏంది అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చైర్పర్సన్ ఉన్న రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి మొదటి ఇంటర్వ్యూ అండి. ఒకసారి దీన్ని చూద్దాం. జిల్లాలపై కమిషన్, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు. ఏమని చెప్పిండి అంటే, జిల్లాలపై మళ్ళీ కమిషన్ వేస్తాం, జిల్లాల విభజన సరిగ్గా జరగలే, కమిషన్తోని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తాం, ఇదే విషయానికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చిస్తామంటూ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా అన్ని అంశాలు ఈయన మాట్లాడింది. ఏమని చెప్పిండంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల విభజన సరిగ్గా చేయలే, దీనికి సంబంధించి మళ్ళొక కమిషన్ ఏర్పాటు చేసి దాని సారథ్యంలో కమిషన్తో శాస్త్రీయంగా కూడా అధ్యయనం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా కూడా ఆయన చెప్పిన కొన్ని అంశాలను ఒకసారి చూద్దాం. జిల్లాల విభజన సరిగ్గా జరగలే, కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం, అసెంబ్లీలోనూ చర్చిస్తాం, 100 రోజులలోపు మంత్రివర్గ విస్తరణ, మైనార్టీలలో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తాం, నామినేటెడ్ పదవులు ఈ నెల 31 లోపు భర్తీ చేస్తాం, రైతు రుణమాఫీ నిధుల కోసం కార్పొరేషన్, రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం, కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం, గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టారు, కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పారు, ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు, షర్మిల ఏపీలో కాబోయే పీసీసీ అధ్యక్షురాలు, పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది, బిగ్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇవన్నీ ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత దీని మీద విశ్లేషణ చేద్దాం. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, ఫిబ్రవరిలోపు 22,000 కొలువులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఫిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను, మేడిగడ్డ బ్యారేజీ, యాదాద్రి ప్లాంట్లపై విచారణకు హైకోర్టు సీజేకు లేఖ రాస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఇలాగే ఉంటారా, మార్పు వస్తుందా? ఎలాంటి మార్పు ఉండదు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో కేసీఆర్ను చూసి నేర్చుకున్నా, ప్రజలలో ఉంటూ నిత్యం వారికి అందుబాటులో ఉంటా, కాంగ్రెస్ పార్టీ నాకు కావాల్సిందంతా ఇచ్చింది, ఇక నేను పార్టీ రుణం తీర్చుకోవాలి, తెలంగాణ మోడల్ అని కాంగ్రెస్ రేపు జరగబోయే ఎన్నికలలో గర్వంగా చెప్పుకునేలా రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతా, అధికారంలో లేకపోయినా 18 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నా, అయినా నన్ను వీడకుండా అనేక మంది నేతలు నాతో ఉంటున్నారంటే నా మాట అంటే గౌరవం, ఇచ్చిన మాట తప్పనన్న నమ్మకం, ముఖ్యమంత్రిగా కూడా నాకు మాటకు కట్టుబడి ఉంటే ఎన్నికలలో గెలిచి మీ వద్దకు వస్తానన్నా వచ్చాను, 100 రోజులలో హామీలన్నీ అమలు చేసి మీ వద్దకు మళ్ళీ వస్తాను, 100 రోజుల మా పాలనపై పోస్ట్ మార్టం చేయండి అని కూడా ఈ పెద్ద మనిషికి ఈ చిన్న మనిషి చెప్పిండు. సరే, ఇప్పుడు ఇక చర్చ మొదలు పెడదాం. వీళ్ళు ఏమేమి జరిగింది, ఏం కథ అనేది ఏంటంటే గూడు పురాణి అంతా ఎల్లదిద్దాం. దీని ఏం చెప్పిండు అంటే, జిల్లాలపై కమిషన్ ఇస్తాడట. మొట్టమొదటిసారిగా ఏం చేస్తాడంటే, జిల్లాలకు సంబంధించిన పునర్విభజన, జిల్లాలకు సంబంధించి 33 జిల్లాలు జరిగినాయి కదా, దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిటైర్డ్ జడ్జితోని వాళ్ళ సారథ్యంలో ఒక పూర్తి స్థాయిలో వాళ్ళతోని ఏర్పాటు చేసి ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేయమని నేను అడుగుతాడట. నెంబర్ 1 పాయింట్. ఇక అసెంబ్లీలో కూడా చర్చిస్తారట. 100 రోజులలోపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. వీళ్ళ హామీలు ఎన్ని రోజులలో నెరవేరుస్తామన్నారండి? తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరిడా. మనం చాలా క్లియర్ కట్గా చూడాల్సింది ఏంటంటే, 100 రోజులలో మంత్రివర్గ విస్తరణ కాదు, 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఈ 6 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చెప్పిర్రు అంటే, 100 రోజులలోనే నెరవేరుస్తామంటూ కూడా హామీ ఇచ్చిండు. ఎవరిచ్చిళ్ళు? రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండు. సో ఆ 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేసుడేమో కానీ 100 రోజులలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందట. అంటే పథకాల అమలుకు 100 రోజులు, రాష్ట్రాన్ని పరిపాలించడానికి కావలసిన శాఖలకు సంబంధించిన మంత్రులు 100 రోజులు. అంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. నేనేం చెప్తున్నానంటే, 100 రోజుల్లోపు వీళ్ళు పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తారట. మంత్రివర్గ విస్తరణ చేయడానికి రేవంత్ రెడ్డికి 100 రోజుల టైం ఎందుకు పడుతుంది అంటే, ఇప్పుడు చెప్తాను నేను. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడి నుండి వచ్చిండు? ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఓకేనా? ఈ 3 సెట్లు ఎక్కించిన పెద్ద మనిషినే.
100 రోజులలో ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేస్తుండో అంటే 100 రోజులలోపు పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలను గనక అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు మళ్ళా అధికార పీఠం నుండి దించడానికి సిద్ధంగా ఉంటారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఈ 100 రోజులలో మంత్రివర్గ విస్తరణ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు కాదు యావత్తు ప్రపంచానికి యావత్తు తెలంగాణ ప్రజలకు యావత్తు ఏంది భారతదేశంలో అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ అంటే మన తెలంగాణ ప్రజలకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక సముద్రం. ఈ సముద్రానికి సంబంధించి ఏం చేస్తారంటే ఈ సముద్రంలో ఎప్పుడైనా అలలు రావచ్చు, ఈ సముద్రంలో ఎప్పుడైనా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే అనేక రకాలుగా కూడా తుఫాన్లు రావచ్చు. సో అలాంటి తుఫాన్లు ఎదుర్కోవాలంటే మెల్లమెల్లగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేస్తూ ఒక్కొక్కరిని దువ్వుతూ మెల్లగా ఆలిస్తూ లాలిస్తూ ఏంది అంటే పాలిస్తూ అన్నట్టుగా పూర్తి స్థాయిలో 100 రోజుల్లోపు 6 గ్యారంటీలు ఏమో కానీ మంత్రివర్గ విస్తరణ చేపడతారట. 100 రోజులు పడుతుంది ఒక మంత్రికి సంబంధించి. ఇదే కేసీఆర్కు సంబంధించి ఏంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు ఇవ్వకపోతే అగ్గో చూసినవా అహంకారం, ఇగ్గో చూసినవా దొరపాలని అన్నారు కదా. మరి ఇప్పుడు నేను ఏమంటారు అనురి, అప్పుడు గవ్వే నాలుకలు గవ్వే నోరులు మాట్లాడినాయి కదా, ఇప్పుడు మాట్లాడుర్రి. మరి మీరు తినేది అన్నమే అయితే మీరు మీ నెత్తురులో సావకపోతే మీరు అనుర్రి. ఇప్పుడు అనుర్రి. 100 రోజులలో ఏంది రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే నీదేం ఆ ప్రభుత్వం అయ్యా, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని అడగండి. తెలంగాణ ప్రజలారా అడగండి. ఎందుకు అంటే ఇదే ముఖ్యమంత్రికి సంబంధించి కేసీఆర్ ఉంటే ఈరోజు ఎంత దుమ్మెత్తిపోతురండి. మరి ఈయన 100 రోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ చేస్తాడట. ఇక మీరే ఆలోచించారు. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా ఉంది. మైనారిటీలలో ఒకరికి మరోవైపు కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ కూడా చెప్పారు. ఇక కోదండరాం సార్కు ఏంది ఎమ్మెల్సీ పదవి ఇస్తే నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తుంది అనేది బయట టాక్ నడుస్తుంది. ఇక మైనార్టీకి సంబంధించి ఇస్తే పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి భారీ స్థాయిలో నాడు ఎవరు మహమ్మద్ అలీ ఏ స్థానంలో ఉన్నదో అలాంటి స్థాయిని మించిన పదవి కూడా రాబోతుంది అంటూ కూడా మరొక చర్చనీయాంశం. ఇక ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ కూడా భర్తీ చేస్తారట. వాటికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట. రైతు రుణమాఫీ ఏమని చెప్పి ఈయన ఒక డైలాగ్ వేసిండు. అయ్యో మీరు మర్చిపోయారా? అయ్యో ఏడా అయ్యో ఇక్కడ అధికారంలో లేకపోయినా 18 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నా అయినా నన్ను వీడకుండా అనేక మంది నేతలు నాతో ఉన్నారు అంటే ఉన్నారు అంటే నా మాటకు కట్టుబడి ఉంటా. ఏంది ముఖ్యమంత్రిగా కూడా నా మాటకు కట్టుబడి ఉంటా. అయినా నన్ను వీడకుండా అనేక మంది నేతలు నాతో ఉన్నారంటే నా మాట అంటే గౌరవం, ఇచ్చిన మాట తప్పవన్న నమ్మకం. ముఖ్యమంత్రిగా కూడా నా మాట కట్టుబడి ఉంటే ఎన్నికలలో గెలిచాక మీ వద్దకు వస్తానన్నా వచ్చాను. 100 రోజులలో హామీలన్నీ కూడా అమలు చేసినా అని చెప్పాడు. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోరు. మరి గీడు ఏమైంది? రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది డిసెంబర్ 9వ తారీఖున పూర్తి స్థాయిలో అదే గాంధీ భవన్లో చూసుకుని అదే హీరోలకు ఏదో పెద్ద పోటు మొగోన్ లెక్క చెప్పినావు కదా, డిసెంబర్ 9వ తారీఖు గట్ల పోయి గిట్ల తెచ్చుకోరు 2 లక్షలని. ఏమైపోయింది? మాటల కట్టుబడి ఉంటా అని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇయ్యద్దిడ. ఇది తెలంగాణ రాష్ట్రం. ఇందులో చాలామంది కూడా అందరూ మేధావులే ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో. ఈయన ఏమని చెప్పిండు అంటే 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకుంటా అని చెప్పిండు. మరి గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్న ఈ ముఖ్యమంత్రి ఏడున్నాడండి? ఈయన మాట కట్టుబడి ఉంటాడట. మళ్ళా ఆయన మాట అంటే వాళ్ళకు గౌరవం అంటే ఆయనతో ఉన్న నేతలకు ఆయనతో ఉన్న చెంచాగాళ్ళకి ఈయన అంటే గౌరవం ఉంటుంది. మాకెందుకు ఉంటుంది? నువ్వు ఇచ్చిన వాగ్దానాలే నెరవేర్చకపోతే కదా 6 గ్యారెంటీలకు సంబంధించి మీరు ఏం చేస్తా అన్నారు? చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. చట్టబద్ధత కల్పించిలా. దాంతోపాటు పూర్తి స్థాయిలో డిసెంబర్ 9వ తారీఖున రైతులకు సంబంధించి రుణమాఫీ గిట్ల పోయి గట్ల తెచ్చుకోమని ఎట్ల పోయినో ఎట్లా తెచ్చుకున్నావు, నువ్వు గట్ల ఢిల్లీ పోయినో గిట్ల తిరిగేస్తానో తప్ప ఏం లేదు అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటాం. గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొచ్చింది. ఎందుకు చెడగొడతాడు? ఆయనకి ఏమైనా గేటు పంచాయతీ ఉన్నదా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఇండ్ల పంచాయతీ ఉన్నదా, ఏమైనా పైసల బేరం ఉన్నదా, లేకపోతే ఏమన్నా ప్రాజెక్టుల పంచాయతీ ఉన్నదా? ఆయన మీద కుట్ర చేస్తే ఎవడా నవ్వుకుంటాడా? నీ మీద కుట్ర చేస్తే నవ్వుకుంటావా? గాయన మీద కూడా గదే జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి మీద కూడా గదే కుట్ర జరిగింది. ఆ విషయానికి సంబంధించి ఆయన తెలుసుకోగలిగిండు కాబట్టి బయటపడ్డాడు. ఇక దాంతోపాటు కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పిండు. ఇక చెప్పలేదు. ఏంది ఆడెవడో ఉంటాడు బండ్ల గణేష్ అని, వాని పేరేం పేరు ఉంటుంది, యాక్టర్ బండ్ల గణేషే కదా, వాడు చెప్పిండు
ఇగో మా సీఎం హూందాతానని ఏదో ఏదో పెద్ద పెద్ద భారీ డైలాగ్ వేసిన. అరే సన్నాసి, ఢిల్లీ ఓడి చెప్తేనే మీ ఓడి పోయినరా. ఢిల్లీ నుండి ఫోనో, ఢిల్లీ నుండి లెటరో, ఢిల్లీ నుండి అన్ని అత్తనే పోతారా నాయన. మీ ఓడు మానవత ఏంది, మానవత సంబంధాలు ఉంటాయి కదా, మానవత్వానికి సంబంధించి ఒక మనిషికి ఏదైనా జరిగితే కొద్దిగా కరుణ, ప్రేమ, అనురాగం అనేది ఒకటి వస్తుంది. మీ ఓనికి అది కాదు. మీ వాళ్ళకి ఏది రావాలన్నా ఢిల్లీ నుండి ట్రన్ అని ఫోన్ రావాలా, ఫోన్ ఎత్తాలి, పూర్తి స్థాయిలో నేను పలానా మనిషిని మాట్లాడుతున్నా, నువ్వు పలానా కాడి పోయి పలానా వాళ్ళని కలిసి రావాలి. ఇప్పటికైనా అర్థమైందా? కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఖచ్చితంగా కూడా ఢిల్లీ నుండే కాల్స్ రావాల్సి వస్తుంది. ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తుంది ఏంది అంటే దున్నపోతు లెక్క తలూపాలి ఇట్లా గంతే. ఇగో కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పిండట. నోట్ దిస్ పాయింట్. అంటే రేవంత్ రెడ్డికి ఏ క్షణాన కూడా కేసీఆర్ని కలిస్తే అసలు ఇంట్రెస్టే లేదన్న విషయం చాలా క్లారిటీగా బయలైపోయింది. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కేసీఆర్ మీద కోపం ఉన్నది. బయటికి మాత్రం మేడి పండు జోడు మేలిమై ఉండునో, పొట్ట విప్పి జోడు పురుగులుండునో, విశ్వదాభిరామ వినరవేమో అంటారు కదా, గట్ల తయారైండు. కేసీఆర్ అనే ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పిండు అని చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక గింత దారుణమైన పరిస్థితి ఇక తెలంగాణలో మీరెక్కడైనా చూసిర్రా? ఢిల్లీ నుండి ఫోన్ వస్తే కానీ గడప నుండి బయట పెట్టడని, కాలు బయట పెట్టని పరిస్థితి. గడప గడపల్లో నసుడిగుండమై వీళ్ళ జీవితాలకు ఇంతే. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు కావాలి. ఏ మార్పు కోరుకున్నారా నాయన మీరు? ఢిల్లీ నుండి ఆదేశాలు వస్తే తప్ప వీళ్ళు కాలు అవతల పెట్టని మార్పులు కోరుకుంటారు మీరు. ఇదేనా మీరు కోరుకున్న మార్పు? ఇదెక్కడి న్యాయం అండి? ఇక ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు. ఎందుకు చేస్తాడు? నువ్వు ఎట్లాగూ చంద్రబాబు అని తెలుసు, చంద్రబాబుకు సంబంధించిన అమ్మిన బట్టు అని తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఇవ్వలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయనకో పార్టీ ఉన్నాడు, ఈయన రాష్ట్ర సీఎం. వైఎస్ఆర్ సిపి అనే ఒక పార్టీ ఉంటుంది. ఈ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం. నువ్వెవరు మరి అని అడిగితే తెలంగాణలో ఏ బిడ్డను అడిగినా టీడీపీకి సంబంధించి ఏంది చంద్రన్న, సిబిఎన్కు సంబంధించి వారసుడు అనే చెప్తారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆయన ఏం చెప్తా నువ్వు అది చేస్తావని చాలా రకాలుగా కూడా ఉన్నది. కేవలం జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయాలంటే ఎందుకు చేస్తావు? షేడ్ ఆయన ఎందుకు చేస్తాడా? జగన్ నీకు ఎందుకు చేయాలి అసలు? ముఖ్యమంత్రి అయితే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ చెల్లని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోలేదా? ఆయన రాజకీయాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి నువ్వు సిద్ధపడతలేవా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి పని చేయడానికి మీరు ప్రలోభాలు చేస్తలేరా? వైఎస్ జగన్ను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠం నుండి దించడానికి మీరు ప్రయత్నాలు చేస్తలేరు. ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుంది? గాడ పలానా ఓటలేదో ఉంటుందట, గడ కూకొని ఏం చర్చించిల్లు చెప్పు జరా. పార్టీ పరంగా ఆమెకు సహకారం ఉంటుంది, అయిపోయి ఇంకేంది. షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలు, పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది, అయిపోయింది. ఇక ఈడి ముచ్చట్లు ఈడిక సంచులన్నీ ఆడిపోతే ఇక మొత్తం అక్కడికే పోతుంది. మనం ఏదైతే రావద్దు, ఏదైతే కావద్దు, ఏదైతే చెయ్యొద్దు అనుకున్నామో గదే జరుగుతుంది తెలంగాణ అల్టిమేట్గా. మళ్ళీ ఏమన్నా అంటే రంజితన్న చూడు అప్పుడే మొదలుపెట్టిన ఏంద్రా మొదలుపెట్టేది నా లొట్టపీసు. ఆగమైపోతున్నది తెలంగాణ, అడుగంటిపోతున్నది తెలంగాణ. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే 24 గంటల కరెంట్ వచ్చేనా? ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే జలజలా పారే నదులు కనబడేనా? ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణలో రోడ్లనేటి కనబడేదా? ఇవాళ తెలంగాణలో కేసీఆర్ అనే లేకపోతే పింఛన్లు వచ్చేటియా? ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి వచ్చేదా? ఈ రోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఇంత శాంతి భద్రతలు ఉండేనా? గతంలో మీరు ఎప్పుడు చూసినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కర్ఫ్యూలతోని 144 సెక్షన్లతోని ఎట్లా అట్టుడికిపోయేది? ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతులు ఇంత విరసిల్లేటియా? ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఆడబిడ్డలకు సంబంధించిన మొదలుకొని పండు ముసలుల వరకు కూడా ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళమా? ఈరోజు కేసీఆర్ అనేవాడు లేకపోతే ఇన్ని ప్రాజెక్టులు వచ్చేదా? ఈరోజు కేసీఆర్ అనేవాడు లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎలాంటి రాజకీయం ఉండేది? ఎలాంటి హత్యా రాజకీయాలు ఉండేది? అవన్నీ ఉన్నాయా? కేసీఆర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు, ఒక బ్రాండ్ కాదు, అంతకు మించి హీరో ఆయనే. తెలంగాణ పోరాట యోధుడు.
మీరు చాలామంది ఏమంటారంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కని వల్లనే తెలంగాణ రాలేదు అంటే ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు, ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఏంది మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో భగ్నం అనిపించింది ఎవరు, దానికి నాయకత్వం చేసి ముందుకెళ్ళింది ఎవరు, తెలంగాణ ఉద్యమాన్ని నానుడిని ముందుకు తీసుకెళ్ళింది అలాంటి మహోన్నతమైన వ్యక్తిరా కేసీఆర్. ఆయన లేకపోతే ఇవాళ తెలంగాణలో చీకటి సిమ్మైపు మళ్ళా మావోయిస్టుల రాజ్యమచ్చు, చీకటి రాజ్యమచ్చు. ఎవరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేది గతంలో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ నేను చెప్తున్నా కదా. ఇక ఈయన చెప్పిన కదా రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఇలాగే ఉంటారా అంటే మార్పు వస్తుందా, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈయన ఏం చెప్పిండు తెలుసా, రాధాకృష్ణ గారు మీకు తెలియదేమో కానీ నేను చెప్తా, మీరు వైఆర్టీవీ ఫేస్బుక్కు ఓర్రి అలా ఒక లైవ్ ఉంటుంది, ఏంది మొబైల్లో నేను తీసుకున్న లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో చాలా క్లారిటీగా 12:32 అండి, 12:32 రాధాకృష్ణ గారు మీకు తెలియదేమో నేను చెప్తాను. నేను వీళ్ళు ఏం చేస్తారో అంటే ప్రజావాణి అనేది ఒకటి ఉన్నదాడ ప్రగతి భవన్లో, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ 12:32 ఇక్కడ ఒక ఎమ్మెల్యే కనబడడు, ఎవరు అంటే ఒక మినిస్టర్ కనబడడు, అంటే మన భాషలో మంత్రి, ఇక ఓ సీఎం, ఆయన జాడపత్తనే ఉండడు సార్, ఎవ్వరు ఉండరు. ప్రజావాణి పేరుతో ప్రజల మనసులను గాయపరచుడే తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. ప్రజలకు మరొక ఇంకింత అవమానం చేసుడు తప్ప ఏం లేదు సార్. వీళ్ళట నమ్ముకుంటున్నట్ట ఏమో చేస్తాడట, ఏమో చెప్పి నేను మొగోని ముచ్చట్లు. ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజల కోసమే ఉంటా, ప్రజలతోనే ఉంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజావాణిలో ఎంతసేపు ఉంటున్నారు? ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం నుంచి పూర్తి స్థాయిలో 2014 వరకు 2018 నుంచి ఇప్పటి వరకు మేము చేస్తున్న అనేక మంది యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి నువ్వేం చేసినావు? వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాకు సంబంధించి దాదాపు 800 మందికి ఏమో పోరగాళ్లకు వాళ్ళ యూట్యూబ్ ఛానళ్లకు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళందరికీ ఏదో దావత్ ఇచ్చిందని ప్రజలందరూ గుసగుస ఊరుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ పార్టీ నుండే బయటికి రావాల్సిన అవసరం ఉంది. అది నిజమా కాదా అది వాళ్ళే చెప్పాలి. ఇక ఫిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను, ఏం చేస్తావు, ఏం చేయలేవు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఒక్కసారి రాజకీయ చదరంగం మొదలు పెడితే దాంట్లో ఎవరు ఏం చేయలేరు. ఇక అది రాజకీయ ఓనమాలు నేర్చిన వ్యక్తి కాదు, రాజనీతిజ్ఞుడు. ఎవరు? కేసీఆర్ అనే వ్యక్తి. కేసీఆర్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న జడ్పీటీసీనే చెప్తున్నా కదా. ఒక్కసారి కేసీఆర్ తలుచుకుంటే బండ్లు ఓడలైతే, ఓడలు బండ్లు అయితే, ఏదైనా అవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈజ్ ఏ బ్రాండ్, అది అంతే. ఉద్యమ నేత ఒక బ్రాండ్, సంక్షేమ పథకాలకు ఒక వారధి, ఒక బ్రాండు, వాస్తవం అదంతా. ఇక మేడిగడ్డ యాదాద్రి ఏంది ప్లాంట్పై విచారణకు హైకోర్టు ఏం లేదు, బెదిరింపులకు పాల్పడతారు తప్ప ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఏందంటే కొన్ని మీడియా సంస్థలు అడ్డగోలుగా వాదించడం వల్ల, అడ్డగోలుగా విశ్లేషణ చేయడం ద్వారా, ఆగమాగం చేయడం ద్వారా ఏం జరిగింది అంటే యాదాద్రికి సంబంధించిన ప్లాంట్ కానీ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఈ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తా అన్నారు. ఏంది ఊసిపోయిన ఇంటికని కూడా పట్టుకోలేకపోయారు. కేసీఆర్ది ఊసిపోయిన ఇంటికి కూడా ముట్టుకోలేకపోయారు అంటున్నా. కేసీఆర్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడితే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇతరత్ర దర్యాప్తు సంస్థలు కోకొల్లలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే కేసీఆర్ ఏమన్నా ఇంట్ల కోసం చేసుకున్నాడా? ఆయన ఎదుగుదల కోసం చేసుకున్నాడా? కేసీఆర్ అనే వ్యక్తి ఎవరి కోసం చేసిండు? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంతం కోసం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి విచారణ చేయి. నిజంగా ఈ కాంగ్రెసులకు దమ్ము ధైర్యమే ఉంటే, వీళ్ళు తెలంగాణలో పౌరుషం ఉన్న వ్యక్తులే అయితే చేసి కేసీఆర్ అవినీతి బయట పెట్టురి. నేను చెప్తున్నా ఛాలెంజ్, ఇది ఛాలెంజ్ అంటున్నా. ఇక ఇదంతా ఒక భజన మీడియా అంటాం. గతంలో కేసీఆర్కి సంబంధించి శాటిలైట్ ఛానళ్ళు కొన్ని ఎత్తనేమో తిట్టిపోసిరు, మరి ఇప్పుడు ఏమో దీన్ని పొగుడుతారు. ఎందుకు పొగుడుతుర్రో నాకైతే అర్థం కావట్లే. ఇగో ఈయన ఇద్దరు దోస్తు మేరా దోస్తు మేరా జార్, ఈయనకంటే చిన్నోడు అయినప్పటికీ కూడా ఏంటంటే ఈయనకు సలహాలు ఇస్తాడు. ఇది భజన మీడియా అంటారు నా భాషలో. అంటే పేమెంట్ ఇంటర్వ్యూలు అంటాం చూడు, ఇప్పుడు మన భాషలో ఎవరిదైనా ఇంటర్వ్యూ చేయాలనుకో ఎంత ఇస్తావు అని అడుగుతారు కదా కామన్గా, అది పేమెంట్ ఇంటర్వ్యూలకు సంబంధించి ఆ గదే గిది. మరి రాధాకృష్ణ ఏ పార్టీ పుచ్చుకున్నాడో, ఆయన ఏ పార్టీ ఇచ్చుకున్నాడో, ఇది అంతా పేమెంట్ ఇంటర్వ్యూలు, ఇది పెద్ద అదేం కాదు. మరి ఈయన ఏమని చెప్తానా అంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా,
ఈయన చేసిన ఘనకార్యాలు ఏందో, ఈయన ముచ్చట్లేందో అన్ని అరుచుకుందాం. ఓ రోజు ఖచ్చితంగా అరుచుకునే రోజు వస్తుంది, ఆ రోజు అరుచుకుందాం. ఆదిత్య విజయం. ఇస్రో మొట్టమొదటిసారిగా సౌర పరిశోధన ప్రాజెక్ట్ సక్సెస్. తుది గమ్యం L1 పాయింట్ ను చేరిన వ్యోమనౌక అంచి చూడొచ్చు. 127 రోజులలో 15 లక్షల కిలోమీటర్లు. ఏంది 7వ పేడ లోడ్లతో సూర్యుడిపై రీసెర్చ్. 10 ఏళ్ల పాటు కీలక వివరాలు మన శాస్త్రవేత్తల అంకిత భావానికి నిదర్శనం అంటూ కూడా మోడీ చెప్పిన పరిస్థితి. తదుపరి లక్ష్యం అంగారకుడు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. భారత్ తలుసుకుంటే చేయలేనిది అంటూ ఏది ఉండదు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. భారతదేశం అంటేనే ఒక పుణ్యగడ్డ. ఈ గడ్డకు సంబంధించింది మనం ఏదైనా చేయగలుగుతాం. కాస్త మన భారతదేశంలో ఉన్న పౌరులకు సపోర్ట్ చేయగలిగితే, ఆర్థికంగా దాంతోపాటు మానసికంగా వాళ్ళకి ఏమేమి వనరులు కావాలో అవన్నీ కనుక సపోర్ట్ చేస్తే మన దేశంలో అద్భుతమైన మేధస్సు కలిగిన యువత చాలామంది ఉన్నారు. ఈరోజు ఇస్రోను 100కు 1,00,000% కూడా మనం అభినందించాల్సిన విషయం. నాకు తెలిసి ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారి మన ఇస్రో మాత్రమే చేసింది. సూర్యుడి మీద ఏంది అంటే సౌర పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్ట్ మన ఒక్కళ్ళే సక్సెస్ఫుల్ అయింది. దానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి చూడొచ్చు. మెగా మాస్టర్ ప్లాన్ 2050 రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహా అభివృద్ధి. పారిశ్రామిక అభివృద్ధి కోసం 3 క్లస్టర్లుగా రాష్ట్ర విభజన. ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ క్లస్టర్, ORR, RRR మధ్య సెమీ అర్బన్, RRR ఆవల రూరల్ క్లస్టర్ల ప్రణాళిక. 3,000 ఎకరాలకు ఒక ఫార్మా విలేజ్ ఏర్పాట్లు. ఇక సిఐఏ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఆ సీఎం వెల్స్ఫన్ చైర్మన్ గోయంక భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మెగా మాస్టర్ ప్లాన్ అట 2050 అట. ఇది 2024 అంటే 2050ల ముచ్చట చెప్తాడు. అప్పటి వరకు వీళ్ళు అధికారంలో ఉంటారా? పుసుకున్న రేపు నా సొంటోడు ముఖ్యమంత్రి అయితే, వేరేటోళ్ళు ముఖ్యమంత్రి అయితే ఉంటారా వీళ్ళు? 2050 అని చెప్తారు కదా, మాస్టర్ క్లస్టర్లు అది ఇది అని. ఏం జరగదు ఇక్కడ. మసిబూసి మారేడుకాయ చేయడంలో అద్భుతంగా ఉంటారు వీళ్ళు. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, వీళ్ళు మెగా క్లస్టరో లేకపోతే మెగా మాస్టర్ ప్లానో లేకపోతే ఇంకోటో అని కాదు. వీళ్ళు ఏమని చెప్పిన మీ అందరికీ గుర్తున్నది. ఆ టోల్ ప్లాజాకు సంబంధించింది ఏంది, గతంలో బక్కజర్సన్ బట్టబయలు చేస్తే దానికి సంబంధించి ఆ ప్రాజెక్టును రద్దు చేయాలి, వాళ్ళకి లీజ్ ఎట్లు ఇస్తారు అని చెప్పారు. దాంతోపాటు అనేక రకాలుగా 70 కేసులు నమోదైనాయి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత బక్కజర్సన్ మీద. ఆ 70 కేసులు ఆయన ఇచ్చిన ఒక బుక్లెట్ను పూర్తి స్థాయిలో మీ దగ్గర పెట్టుకొని మీరు విచారణ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి తెలంగాణ ప్రభుత్వం మీద, అంటే గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మరి బురద జల్లే ప్రయత్నం జరిగిందా, నిజంగానే కూడా మీ దగ్గర ఆధారాలుంటే నిరూపించాల్సిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు అంటే ఏంది అంటే అనేక రకాలుగా కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కూడా కల్పించి విఘాతమైతే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక చూడు, ఫార్ములా ఈ రేస్ వద్దు, హైదరాబాద్లో నిర్వహణపై ప్రభుత్వం స్పందించలేదు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటన, నిరుటి ఖర్చు అంతా రేస్ ప్రమోటర్దే. ఈసారి 200 కోట్లు సర్కార్దే. 50 కోట్లు కట్టిన HMDA మిగిలింది భరించలేం సర్కారు. ఒప్పందం ఉల్లంఘించారను నోటీసులు ఇవ్వనున్న సంస్థ. రేస్ రద్దు తిరోగమనమే కేటీఆర్. ఆ రేస్తో నిరుపయోగం అంటూ కూడా కాంగ్రెస్కు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో ఒకటి ఉంటుంది, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఇంకోటి ఏదైనా కూడా తెలంగాణ పేరు అనేది యావత్ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో కూడా పూర్తి స్థాయిలో మన పేరు వినబడుతుంది. మన తెలంగాణ రాష్ట్రం అనేది ఒక పబ్లిసిటీకి ఆద్యమైపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితిని కూడా వదులుకున్నారు అంటే ఒకసారి మీరే చూడాల్సిన పరిస్థితి. రైట్, మీ అందరికీ చూడరు ఒకసారి. ఈ టైటిల్ ఏంది అంటే ఐసీలో ఉన్నవాడికి కూడా ప్రాణం వస్తే పరిగెత్తాలనుకుంటాడు. ఈ టైటిల్ చూస్తే బాహుబలి మళ్ళీ వచ్చిండా అనిపిస్తుంది. చూడురి, జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు. ఎన్నికలలో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అభివృద్ధి చేసిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయాం. రైతు బంధు వడ్ల పైసలు ఖాతాలో పడలే. ఏడాదిలోపే ప్రజలలో తిరుగుబాటు వస్తుందేమో. హరీష్ రావు. ఏం జరుగుతుంది అంటే జనంలోకి కేసీఆర్ వస్తాడు అని నేను చెప్పినా వచ్చిండు, వస్తాడు కూడా. 23 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్లమెంట్ ఎన్నికల మీద వ్యూహం సిద్ధమైంది. అస్త్రశస్త్రాలు ప్రతి వ్యూహాలతో బెంబేలెత్తిచ్చే అస్త్రశస్త్రాలతో దిగబోతున్నాడు రంగంలోకి. తట్టుకునేదెవరు, గెలిచేదెవరు, ఓడేదెవరు అనేది మనం చర్చించుకోబోతున్నాం.
ఎందుకు అంటే కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో జనంలోకి రాబోతున్నారు. అనేక రకాలుగా కూడా అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం, ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా కనికట్టు లెక్క చేసిళ్ళు గనక ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోయిండు అనేది తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చిను. ఇప్పటికే తెలంగాణ ప్రజల నుంచి కూడా ఆగ్రహ ఆవేశాలు కట్టలు దించుకొని మరి వస్తున్న పరిస్థితి. మళ్ళీ రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్ అనే నినాదం వస్తుంది. సారు కారు 16 అనే విధంగా మళ్ళీ ఒక్కసారి పార్లమెంట్లో నినాదాలు కూడా వినబడతాయి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్కసారి మనమే అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 365 రోజులలో 100 రోజులు వాళ్ళకి పోయిన మిగతా రోజులన్నింటికీ కూడా పోరాట పటిమగా మారబోతుంది. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్యమైన నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఏకతాటిపై ముక్త కంఠంతో పిడికిలి బిగించి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, తెలంగాణ ప్రభుత్వం ముద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శతదా ప్రయత్నం చేస్తారు. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బ్రాండ్తో కేసీఆర్ మళ్ళొక్కసారి రాబోతారు. మీరు అందరూ కూడా చూడాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ అనే వ్యక్తి మామూలు కూడా కాదు. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి రంగంలోకి దిగితే ఎట్లుంటుంది ఏం కథ అనేది మీరు చూడలే కదా. కేసీఆర్ వస్తే సినిమా సితారా అవుతుంది అనేది మీరు చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన అంశం కూడా మీరు చూడు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అనే వ్యక్తి రైట్. మొత్తానికి ఇగో ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. హరీష్ రావు మేము తెచ్చిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తున్నది, ఏడాదిలోనే ప్రజలు తిరుగుబాటు తప్పదంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది కేసీఆర్ వస్తున్నాడు. బీఆర్ఎస్కు సంబంధించిన యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు నేతలు అందరూ సిద్ధంగా ఉండాలి. మీ యుద్ధం ఒకటే, తెలంగాణలో కేసీఆరే రావాలి, సారు కారు 16 అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగండి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి తెచ్చుకునేందుకు మీరు ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం ఒకసారి చర్చిద్దాం. పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం. బారాస ఉన్నత స్థాయి వర్గాలలో చర్చ. శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలైన భారత వచ్చే లోక్సభ ఎన్నికలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు కేటీఆర్ అంత సానుకూలత చూపలేదు, అలా అని వ్యతిరేకించలేదు. కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేటీఆర్ లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలకు ఉన్నత స్థాయి వర్గాలు అంగీకరించాయి. దీనివల్ల జాతీయ స్థాయిలలో బారాసకు ప్రాతినిధ్యం వస్తుందని భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి దృష్ట్యా లోక్సభ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం కోసం చాలా ముఖ్యమని భారత భావిస్తుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది. నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం ప్రారంభించింది. 2018 శాసనసభ ఎన్నికలలో భారీ విజయం సాధించిన భారత తర్వాత లోక్సభ స్థానాలలో కూడా అదే ఫలితాలను సాధించలేకపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అడగాలి నన్ను. ఈయన తెలుసు కదా, కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఐటీకి పునాది, హైదరాబాద్ అభివృద్ధికి నాంది. కానీ ఈయన చేసిన తప్పు ఏంటంటే ప్రచారం చేసుకోలేకపోయాడు. ఈయన చేసిన తప్పు ఏంటంటే ఈయన మరో చంద్రబాబు నాయుడు కాదు కదా. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తూ డిజిటల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్లో ఉండే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏంది అంటే డిజిటల్ మీడియాను మొత్తం మేనేజ్ చేయడంలో దిట్ట. అది గుర్తుపెట్టుకోని కేసీఆర్ అనే వ్యక్తి అది చేయలేకపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడంటే నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నమ్ముకున్నట్టే ఉంటారు, వెన్నుపోటు ఓడదు కదా అనుకున్నారు. కానీ ఇట్లా ఓడుస్తున్నానని ఆయన కూడా ఊహించలే అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఏమని అంటే అన్న మీరు పూర్తి స్థాయిలో ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. తెలంగాణలో మీరు ప్రభుత్వం మారింది తప్ప మీరు మారలే. విపక్షంగా మీ యొక్క గొంతుక వినిపిస్తూనే ఉంది. కాస్త ఎక్కడో ఒక చోట బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ ప్లస్సులు చెప్తున్నా అనే విషయాన్ని వాళ్ళు కూడా నాతో చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా క్లారిటీగా చెప్తున్నాను. బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అంటే పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ 17 స్థానాలలో బలమైన వ్యక్తులు నిలుచుంటారు. ఇందులో కేసీఆర్ కూడా ఉంటాడు, గుర్తుపెట్టుకోరి. దాంట్లో హరీష్ రావు కూడా ఉండొచ్చు. కేటీఆర్ అంటే క్వశ్చన్ మార్కుగా ఉంటాడు, గుర్తుపెట్టుకోరి. ఇది ఒక్కటైతే క్వశ్చన్ మార్కు. దాని తర్వాత
ఇక జరిగే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో బలమైన నేతలు నియమించి ఆ బలమైన నేతలు అందరూ పార్లమెంట్ ఎన్నికలలోకి బరిలోకి వెళ్తారు. బలమైన నేతలు అందరూ వెళ్ళడం ద్వారా జరిగే పరిస్థితి ఏంటంటే ఆ బలమైన నేతలు గెలుపొందిన తర్వాత సెంట్రల్లో సారు కారు 16 స్థానాలలో మ్యాక్సిమం బీఆర్ఎస్ వాళ్ళు 13 నుంచి ఒక 15 స్థానాల మధ్య అంటే 10 నుంచి 15 స్థానాలలో ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తే భవిష్యత్తులో బీజేపీ లేకపోతే ఇక్కడ ఏంది అంటే కూటమి రూపంలో ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు సంబంధించి కీలకంగా మారిపోతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైఎస్ఆర్సీపీ అంటే ఈ రెండు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రెండు పార్టీలు ఎంపీలు గనక పార్లమెంట్లో గనక వీళ్ళిద్దరూ ఒక్కతాటి మీదకి వస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయ వనరులు అన్నీ కూడా సాధించుకోవచ్చు, కీ రోల్గా మారుతుంది. ఇక ఆ తర్వాత ఏంది అంటే ఇక్కడ ఉన్న కేటీఆర్ లేకపోతే కవిత గజ్వల్ నుంచో లేకపోతే ఇతర ప్రాంతం నుంచి పోటీ చేస్తుంది, ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందుతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి తెలంగాణలో ప్రజలందరూ 1 ఇయర్లో 365 రోజులలో 400 రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ సురు అవుతుంది. అల్లకాలం వస్తుంది, సునామీలు వస్తాయి, ఆ సముద్రంలో అన్నీ వస్తాయి. ఆ తర్వాత కేటీఆర్ అనే వ్యక్తి రంగంలోకి వస్తాడు, నిలబడతాడు, కలబడతాడు, గెలుస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. లోక్సభ ఎన్నికలలో కేటీఆర్ పోటీ చేసినా గెలుస్తాడు, పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రజల మన్ననలను ఎక్కడ పోలే. ఏంది అంటే ఒక దుష్ప్రచారం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. వాడు కూడా మొర్రుతాడు, కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటుండు. వాడు ఏమంటున్నాడు అంటే తెలంగాణ యువతకు కానీ తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు, లేకపోతే తెలంగాణ యువతలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళలో టాలెంట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి కదా అని ఆ ధర్నా చౌక్ ఎక్కడ అంటే పూర్తి స్థాయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వేసినప్పుడు అక్కడ మైకులు పట్టుకొని పూర్తి స్థాయిలో ఉపన్యాసం ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఈ మాటలు చెప్తున్నాడు అంటే నిరుద్యోగులు ఏ విధంగా మోసపోతున్నారు అనేది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను మీరు అధ్యయనం చేస్తే నేను చెప్తున్నా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అమలుకు ఆ హామీలకు అనేది మీరు చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. సో కేటీఆర్ అనే వ్యక్తి మళ్ళీ హీరో లెక్క తిరిగి వస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక దాంతోపాటు టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థానచలనం, అబ్బా ఇది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ప్రాధాన్యం లేని ఎన్ఐయుఎంకు బదిలీ, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా కూడా ఆ పోస్టులో ఐఏఎస్ల నియామకం, జిహెచ్ఎంసీలో కీలక మార్పులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. మొత్తానికి షేర్లింగంపల్లి ఏంది అంటే శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృ సంస్థ చేనేత జౌలి శాఖకు పంపించి ఖాళీ అయిన 2 స్థానాలకు ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ పూర్తి స్థాయిలో పురపాలక శాఖకు ఆదేశాలు ఇచ్చింది అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఈ మేడం పవర్లో ఉన్నప్పుడు మరి మొత్తం ఇష్టానురాజ్యంగా చెలరేగిందండి, మామూలుగా కాదు. ఏంది అంటే ఒక స్థాన చలనం ఇక్కడ నుండి ఎల్బీ నగర్కు ఎక్కడో ఏంది అంటే స్థానం గంటలో తన పోస్టును తాను తెచ్చుకున్న గొప్ప పోరాట యోధురాలు ఈమె, మహా పోరాట యోధురాలు. అయ్యో గుర్తుపెట్టుకోరి, ఇది ఒక్క మంచి పని అయితే చేసిళ్ళు, యాక్సెప్టబుల్ ఇది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి కూడా పోదాం. ఏంది మమత అవుట్, రైట్ చూస్తున్నాం కదా, ఇది కాదు మాకు కావాల్సింది, వెలుగులో రాత్రిలు రైట్. ఇది ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు, ముగిసిన మొదటి విడత గ్రామ సభలు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ మంది అప్లై, కొత్త రేషన్ కార్డులు, ధరణి, ఇతర సమస్యలపైన కూడా భారీగా ఆర్జీలు. ఈ నెల 17 తేదీ కల్లా అప్లికేషన్లు కంప్యూటరైజేషన్. గ్రామ సభలలో అప్లికేషన్ చేసుకోనోళ్ళు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నోట్ దిస్ పాయింట్, తెలంగాణ ప్రజలారా డేట్ అయిపోయింది, మీ అప్లికేషన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్లో పోయి వినతి పత్రం ఇయ్యి, అక్కడ మీ యొక్క దరఖాస్తు ఫామ్ ఇవ్వండి. వాళ్ళు వినకపోతే 9908572666 అనే నెంబర్ నాదే, దానికి వాట్సాప్ కాల్ చేయరు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కొనసాగిస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి, కుటుంబ యజమాని పేరు మీద దరఖాస్తులు స్వీకరించారు. అప్లికేషన్లో కుటుంబ సభ్యులందరి వివరాలు నమోదు చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు. ఈ లెక్కన ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు వచ్చినట్లుగా ప్రభుత్వం భావిస్తున్న అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 6 గ్యారెంటీలను అమలు చేయాలని అనుకుంటున్నది. ఒక్కో ఇంటికి నుంచి కనీసం 2 లబ్ధిదారులు ఉంటారని అధికారులు చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇస్తేనే దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఆసరా పింఛన్లు, రైతు బంధు అందుకున్నోళ్ళు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో చాలా వరకు కూడా అప్లికేషన్లు తగ్గినట్లుగా తెలుస్తుంది, లేదంటే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిందని ఆఫీసర్లు చెప్తున్నారు అంటూ కూడా చూడొచ్చు. ప్రజాపాలన దరఖాస్తు 1.25 కోట్లు ఉన్నదట.
మరి ఇది ఏ పార్టీ అమల్లోకి అవుతుంది మనం కూడా వేచి చూద్దాం. ఇవన్నీ చెత్త బుట్టల మీద, డైనింగ్ టేబుల్ల మీద, రూములలో మూలలకు పడి ఉంటాయా, లేకపోతే కంప్యూటరైజేషన్ అయి నిజంగా కూడా లబ్ధిదారులకు మంచి జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది పాలనలో కొత్త మార్పు, నెల రోజులలో కీలక మార్పులు, అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీ స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్ మీట్లు, జనం సమస్యలను తెలుసుకుంటున్న ఆఫీసులు, ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్, సామాన్యులకు ఎంట్రీ, ధర్నా చౌక్లో అందరికీ నిరసన. అరే సన్నాసి, ఇది రాసిన అక్షరాలు ఎవడో వాడు రావాలి. సామాన్యులకు ఎంట్రీ అంటే మూతి పాయింట్ కొడితే 32 పళ్ళు రాలుతాయి. జర్నలిస్టులకే అర్హత ఎంట్రీ లేదరా నాయన అంటే సామాన్యులకు ఎంట్రీయా? ఏ ఊరు నుండి వచ్చినవరా నువ్వు? ఏడదైనవరా జర్నలిజం? సామాన్యులకు ఎంట్రీ ఉన్నదా నీకు ప్రగతి భవన్లో? సామాన్యులకు ఎంట్రీ ఉన్నదా? అన్నం తింటున్నావా, గైటి తింటున్నావా? సామాన్యులకు ఎంట్రీ ఎక్కడదరా నాయన? రమ్మని చెప్తా. ఎవడో వాడిని చెప్పినోడు, ఎవడో వాడిని రమ్మను. సామాన్యులకు ఎంట్రీ ఉన్నదా? పో అడిగి పోయి చూడు. కంచె గట్లనే ఉన్నది. రోడ్డు మీద ఉన్న కంచె కాస్త వెనక్కిపోయిందిరా సన్నాసి. వీళ్ళట చెప్తారు ప్రగతి భవన్ అట. ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో ఏం లేదు నా లొట్ట పీస్. ఒక అధికారి లేడు, మంత్రి లేదు, మినిస్టర్ లేడా? ఏ అధికారులు కలెక్టరేట్ ఆఫీస్లో పోతే దొరకరా? ఎంఆర్ఓ ఆఫీసులలో దొరకరా? వీడికి వచ్చి ఇక్కడ పెట్టుకోవాలన్నా? నువ్వు అంటున్నావు కదా, ఇంత పోటు మొగం లెక్క రాతలు రాస్తున్నావు కదా, ఇంత పోటు మొగం లెక్క రాస్తున్నావు కదా, చూపెట్టు. ఇప్పటి వరకు మీరు తీసుకున్న దరఖాస్తులలో ఎన్ని పూర్తి స్థాయిలో కూడా అన్నిటికీ సమస్యలకు పరిష్కారం దొరికిందో చూపెట్టు. చూపెట్రా పోటు మొగోడా అంటున్నా నేను. శాతన అవుతుందా? చూపెట్టు. ఏందో అట అయినా అబద్ధాలు పేకడం ఏంటంటే కోడిగుడి మీద ఈకలివికే రాతలు ఇవన్నీ. ఇదంతా భజన బ్యాచ్ గుర్తుపెట్టుకొని. ఏందట ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ లొట్ట పీస్ ఏం కాదు. మళ్ళొకసారి ఇల్లు కట్టుకోవాలని ఏంది ప్రజాధనాన్ని లూటీ చేయడానికి రేవంత్ రెడ్డి కుట్రలు వనుతుండ. అది తెలుసుకో. ప్రగతి భవన్లు ఉంటే ఏమైతే 3 బిల్డింగులు ఉన్నాయి. నీ 4 ఉండడానికి 40 అంతస్తులు కావాలా ఏంది ఇళ్లకు? దాని ఇంటికి రా. ఒక ఏంది 2 BHK ఇల్లు చూపెడితే ఎంతమంది ఉంటాను? ఈయన నట మొత్తానికి సామాన్యులకు ఎంట్రీ అట. మళ్ళా సామాన్యుడికి ఎంట్రీ అన్నదంటే ఇక మరి సామాన్యులకు ఏడు ఎంట్రీ ఉన్నదిరా సన్నాసులారా. ఎందుకంట కొత్త మార్కులు అన్న లొట్ట పీస్ ఏం కాదు. రాసుకోర్రి, భజన చేయర్రి. భజన చేయరు. వాళ్ళని ఇంత పొడుగు ఉంటుంది కదా, భజన చేయరానికి. పూర్తిగానే ఏందో అంట ప్రజావాణిలో మొత్తం అంటే ఎంట్రీ ఉందా? ఏడు ఎంట్రీ ఉందో చూపెట్టాను. ఎంట్రీ లేదు, పాడు లేదు. ప్రజాభవన్లో సామాన్యుడికి ఎంట్రీ లేదు. ఇది రాసుకో రాజ్యాంగంలో. మమ్మల్ని ఎల్లగొట్టిళ్ళు మీడియా వాళ్ళను. లోపల ఏం జరుగుతుందో చూపెట్టనిత్తలేరు. లోపల ఏంది అప్లికేషన్ ఫామ్ల దగ్గర ఒక కెమెరా పెట్టి బయట డిస్ప్లే పెట్టమను. చలో ఛాలెంజ్. నేను చెప్పిన మాటలన్నిటికీ కట్టుబడి ఉంటా. నువ్వు అన్న మాటలన్నిటికీ కూడా సిద్ధంగా ఉంటా. ఆ రోజు కనుక నువ్వు చూపెడితే సరే నేను మాట అన్నందుకు క్షమించు అని నేను అంటా. చెప్తాను కదా. కనుక నువ్వు గనక అది చూపెట్టలేదు అనుకో, నువ్వు జీవితంలో ఇలాంటి భజన రాతలు రాయకు, అస్సలు రాయకు. విపక్షం నుండి నేర్చుకో. విపక్షంగా ప్రజల పక్షాన్ని నిలుచుని నేర్చుకో. ప్రజలకు ప్రభుత్వాన్ని వారధిగా ప్రశ్నించు నేర్చుకో. ప్రజల నాట మార్పు. ఆ ప్రజావాణి ఉన్నది కదా, దాంట్లో లోపల సీసీ కెమెరాలు పెట్టి పెద్ద డిస్ప్లే పెట్టమన్నారు. ఆడ ఎవరున్నారు ఏం కథ? రా నాతోని రా. నీకు అంత అది ఉంటే, ఉత్సాహం ఉంటే రా నాతోని రా. ఏం లేదాడ, నేను చెప్తున్నా కదా. అక్రమాలకు అడ్డాగా కాకతీయ యూనివర్సిటీలో రూల్స్కు విరుద్ధంగా ప్రొఫెసర్ల ప్రమోషన్లు, PhD సీట్ల కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల్లో కమిషన్లు, ఇలా వరుసగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాకతీయ యూనివర్సిటీలనట ఉన్నదట పంచాయతీ రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు. రాష్ట్రాన్ని దివాలు తీయించారు. బీఆర్ఎస్ పై బట్టి ఫైర్. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇచ్చిన. లొట్టపీసేం కాదు. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని. ఇగో ఎన్నికల ముందు డబ్బులు లేవు, రాష్ట్రాన్ని దివాలా తీయించింది, కానీ మేము ఇవన్నీ చేస్తాం. ఎట్లా చేస్తావు? ఓం భీం బిష్. ఇది ఒక మాయా ప్రపంచం. దీంట్లో ఏంది అంటే పంచభూతాలతో అన్నీ కూడా నా హక్కున చేర్చుకున్నా. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో జరగబోయేటి అన్ని నా ఆధీనంలోనే జరుగుతాయి. ఓం భీం బిష్ అనగానే ఆడ 100 కోట్లు వస్తాయి. వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తావు. బట్టన్నా, ఓ బట్టన్నా, నువ్వు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాను, అప్పుల పాలైపోయిందని చెప్తాను, మొత్తం పైసలన్నీ డ్రా చేసినా అని చెప్తావు. ఎట్లిస్తావు?
1వ తారీఖు జీతాలు ఇచ్చినావు, ఏడా నిరూపించు. నిన్ననే కదా వాళ్ళు లొలివెచ్చింది. అబద్ధాలకు చెప్పనీకన్నా కాస్త నాలికకి ఏమన్నా అనిపించాలి. పాలమూరు టెండర్లు రద్దు, 7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సల్, కొత్తగా టెండర్లు పిలువనున్న రాష్ట్ర ప్రభుత్వం, త్వరలో అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఇయ్యాల. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ. ఏమున్నదో వాళ్ళ కమిషన్లు ఏమో ఇయ్యనట్టున్నారు, రద్దు చేశారు అంతే. ఇప్పుడు వాళ్ళకి అర్హతలు ఉంటేనే కదా ఒక పార్టీ అయినా ఎవరైనా ప్రభుత్వం అయినా అప్పచెప్తుంది పనులు. 7,000 కోట్లకు సంబంధించి అర్హతలు ఇవ్వంటే ఇక వాళ్ళ దాంట్లో ఎట్లా కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయనే మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఆ కాంట్రాక్టర్కి అప్పచెప్పే పనులు ఇవన్నీ. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ చేతిలో 18-20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు పొద్దుగాల ఎప్పుడైనా ఏకనాథ్ షిండే కావచ్చు అని ఇగో టెండర్లు రద్దు చేసి అలా బ్యాగులు గిట్ల ఏమో అందలేదో ఏం పాడో గంతే ఉంటుంది. ఇంకేముంటుంది, గంత మించి ఇంకేముండదు. ఇక నిన్న గాల్లో విమానం డోర్లు ఓపెన్ అయినాయి, అది ఇంజన్కు వల్లనే ఓపెన్ అయినట్టుగా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి నిన్న ప్రయాణికులతో వెళ్తున్న అలాస్కా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదమే తప్పింది. టేకఫ్ అయి కొద్దిసేపటికే దాదాపుగా 16,000 పైన అడుగులకు పోయిన తర్వాత అది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యగానే సడన్లో వాళ్ళు ప్యాసింజర్లు అలర్ట్ అయి పూర్తి స్థాయిలో సేఫ్గా ల్యాండ్ అయితే చేసిర్రు. ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. దానికి సంబంధించిన అంశాన్ని అయితే మీరు చూసిరు. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం, ఏంది అనే విషయాన్ని కూడా చూద్దాం. రైట్, దానికంటే ముందుగాలు చల్లగా రైట్, ఒక్కసారి ఇవన్నీ చూడుర్రి. ఇది ప్రజాపాలన ఎట్లున్నది ఏం కథ అనేది మీకు తెలియదు కదా. ఇక చూడుర్రి, ఫుల్గా రాసుకొచ్చినాం. ఇక చూడుర్రి, 30 రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన చేస్తేనేమో దొరపాలన అది దాని విమర్శలు చేసిండు కదా. ఇప్పుడు ఈయన మీద 30 రోజులకు సంబంధించి ఏం చేసిండో ఒక్కసారి చూపెడితే ఎనూరి. ఇది ప్రజాపాలన ఏంది? నెల రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్. నెల రోజులలో ఎన్నో చిత్ర విచిత్రాలు, పబ్లిసిటీ స్టంట్లు. సర్కార్ చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. సర్కార్ ప్రచార ఆర్భాటాలు, రోడ్ల మీద జనం తిప్పలు. అప్పుడు తప్పు అన్నారు, ఇప్పుడు అవే చేస్తున్నారు. నెల రోజులలో ఖజానా 1,400 కోట్ల అప్పు, మరో 13,000 కోట్ల అప్పు కోసం సర్కార్ ఆర్జీ. శ్వేతపత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురు దెబ్బలు. వచ్చి రాగానే రాష్ట్రంలోకి ఆదానికి వెల్కమ్ చెప్పిన సీఎం. టీఎస్పీఎస్సీ పైన మారిన రేవంత్ రెడ్డి స్వరం. ఉద్యోగాల భర్తీ పైన నిరుద్యోగులలో పెరిగిన అనుమానాలు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నీ యొక్క ఘనకార్యాల యొక్క చరిత్ర, నీ ప్రజాపాలన చరిత్ర ఇది. నెల రోజులల్లో నువ్వు చేసిన ఎన్నో చిత్ర విచిత్రాలు, పబ్లిసిటీ స్టంట్లు మామూలుగా లేవు. నువ్వు చెప్పినది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్యుడిగా ట్రాఫిక్లో వెళ్తారంటే ఎక్కడికక్కడ ఆపితే ఒక సామాన్యులు వీడియో తీసి పెట్టి అది 70 mm రాడ్డు లెక్క దిగుతుంది, సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతుంది. ఆ తర్వాత నేను ప్రచార ఆర్భాటాలే చెప్పను, యాడ్లే ఇయ్యను అని చెప్పి మెట్రో పిల్లర్లకు మొత్తం ఇయ్యే యాడ్లు, అభయహస్తం ఫామ్లు. రోడ్ల మీద జనాలు తిప్పలు పడుతున్నారు. అప్పుడు తప్పు అన్నారు, ఇప్పుడు అవే చేస్తున్నారు. ఏంది రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మారింది అంటే నువ్వు ఒడిచిపెట్టేదేంది? నువ్వు కూడా నెల రోజులలో 1,400 కోట్ల అప్పు తెచ్చినావు కదా, ఇంకో 13,000 కోట్లకు కూడా అప్పుకు ఆర్జీ పెట్టినావు కదా. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటుంది అంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. శ్వేతపత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురుదెబ్బలు. వచ్చి రాగానే రాష్ట్రానికి ఆదానికి వెల్కమ్ చెప్పకుండా కేసీఆర్ అడ్డుకట్టేసి ముళ్ళకం చేసి రాష్ట్రం మొత్తం రానియకరా సన్నాసులు వాడు మోడీ యొక్క ఏజెంట్ అని చెప్పి పూర్తి స్థాయిలో చేస్తే వచ్చి రాగానే మరి 2-3 మీటింగ్లు అయినాయో ఏమైనాయో ఏం పాడు, ఏం ఫైళ్ళు మారినాయో, ఏం బ్యాగులు చేతులు మారినాయో, ఏం కథనో తెలియదు. వెల్కమ్ చెప్తావు. ఇంకెక్కడిది? ఇక టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి బొక్కలలో ఎత్తాం, సభ్యులందరినీ లోపలేస్తాం అని ప్రగల్భాలు వలికింది మొగ పిల్లగాడు. ఎడవేనేమో ఇప్పుడు ఆ ముచ్చట్లని. భర్తీలపై నిరుద్యోగులలో ఇప్పటికే అనుమానం. నిరుద్యోగులలో మీ కోచింగ్ సెంటర్లో అదేంది తలవండిన మేధావులు అందరికీ కూడా మిమ్మల్ని మోసం చేసిళ్ళు, మిమ్మల్ని ఆగం చేసిళ్ళు. చెప్తున్నా మీకు రేపు ఏమేం జరుగుతుందో నేను చెప్తా ఆగురి. రైట్, ఇక మనం ఒక్కొక్కటి కూడా చేద్దాం. సర్కార్ గొప్పలుగా ఏం చెప్పుకున్నది అనేది ఒకసారి మనం చూడాలి. రైట్, నేను సర్కార్ గొప్పలుగా చెప్తున్న ఒక 6 అంశాలను, ఒక 10 అంశాలను మీ ముందుకైతే తెచ్చిన వాటిని ఒక్కసారి చూడురి. ఫస్ట్ వన్ ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ ప్రజలకు మళ్ళీ కనిపించని ఒక ఏంది అంటే సినిమా. నేను ఒక సినిమా చూపెడుతున్నా చూడు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదిక మీది నుంచే ప్రగతి భవన్ ముందు కంచె తొలగిస్తామని December 7న రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ కంచె వేశారు. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కంచె వేస్తే తాను తొలగిస్తున్నానన్నట్లుగా పబ్లిసిటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉన్న భవన్లో తాను ఉండకుండా దానిని డిప్యూటీ సీఎంకు అప్పగించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది? నెంబర్ 1 పాయింట్ ఇక్కడ కంచె తొలగింపు. ఏం కంచె తొలగింపిండు? తెలంగాణ ప్రజలారా మళ్ళొక్కసారి గుర్తుపెట్టుకోరు. ఇక్కడ కంచెకు సంబంధించి ఒకసారి దీన్ని మనం విశ్లేషణ చేద్దాం.
ఏం జరిగిందండి తెలంగాణ ప్రజలారా? కంచెకి సంబంధించి మీరు చూసి ఏంది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో జరిగిన అద్భుతమైన ఘట్టం ఏంటి అంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2012వ సంవత్సరంలోనే కంచె ఉన్నది స్వామి. ఆ కంచెను కాస్త కొద్దిగా పెద్దది చేసి పైన షెడ్ వేసింది అంతే. ఆయన కొత్తగా ఏం చేసింది లేదు, కొత్తగా ఏం చేసింది లేదు. ప్రగతి భవన్ అని చెప్పబడే అక్కడనే ముఖ్యమంత్రులు కూడా నివాసం ఉన్న స్థలాలు అవే. పబ్లిసిటీ కోసం రేవంత్ రెడ్డి చేసిన పరాకాష్ఠమైన విషయం. మరి నిజంగా మొత్తం చేయదలుచుకుంటే అటు అసెంబ్లీ స్పీకరు, శాసనమండలి స్పీకర్ ఇద్దరితో మాట్లాడి అక్కడ రోడ్డు మీద కంచె కూడా తొలగించి మరి కేవలం పబ్లిసిటీ కోసం కంచెను తొలగించిండు. అది 2012లో కాంగ్రెస్ అధికారంలో ఏర్పాటు చేసిన కంచెనే. మీరు గత వీడియోలు కూడా చూడొచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అధికార నివాసంగా ఉన్న భవన్లో తాను ఉండకుండా దానిని కేవలం డిప్యూటీ సీఎంకి అప్పగించిండు. మళ్ళొక్కసారి ఇక్కడ ప్రజాధనాన్ని లూటీ చేయడానికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సిద్ధపడ్డాడు. ఇక చూడు, ట్రాఫిక్ ఆపొద్దని బిగ్ పబ్లిసిటీ స్టంట్ ఇది. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దని డిసెంబర్ 15న రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు ట్రాఫిక్ ఆపకుండా కాన్వాయ్ వెళ్ళలేదు. ఇంతటితోటి దానికి సీఎం పబ్లిసిటీ ఏంటని వాహనదారులు మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి సోదరుడికి ఎలాంటి అధికారాలు లేకున్నా పోలీస్ ఎస్కార్ట్ కాన్వాయ్లతో తిరుగుతున్నారు. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య కూడా ముందు పైలట్ వెనకాల ఎస్కార్ట్తో వెళ్తున్నారు. ఇక చెప్పవాయా, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఏలుతుండు, ఆంధ్ర చేతులలో బూట్లు మోసినోడు ఏలుతున్నాడు అని చెప్పుర్రి. అదే చెప్పుర్రి, బరాబరి మాట్లాడుర్రి. ఎవడికి భయం? ఏం మనమేమన్నా బూట్లు తుడిచినామా? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏమైనా మోకరిల్లినామా? మనమేమన్నా భజన చేసినామా? ఎత్తర ఎత్తు పట్టర పట్టు అనే ఒక పాట రాస్తే మళ్ళా ఉరకలే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. తెలంగాణ ప్రజలారా మీరే చూడుర్రి ఏం జరుగుతున్నది ఈడ అంటే, తన కాన్వాయ్ కోసం ఎక్కడ ఆపద్దు అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ప్రజలు ఇప్పటికీ నరకం చూస్తున్నారు. దాంట్లో బాధితుడిగా నేను కూడా ఉన్నా. ఎస్, వాస్తవం. ఆ వీడియో తీసి మన దాంట్లో కూడా అప్లోడ్ చేసిన. మళ్ళీ దాని తర్వాత ఆయన తమ్ముడు మరి ఏ హోదాలో ఉన్నాడో అదే కేటీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా మినిస్టర్గా కొనసాగితే తప్పులేదు, కవిత అధికారంలో ఉండి ఎంపీగా ఉంటే తప్పులేదు, హరీష్ రావు మంత్రిగా ఉండి వెళ్తే తప్పులేదు. కేటీఆర్ కొడుకుగా వచ్చి తనకు కొద్దిగా రక్షణ ఉండాలని ఒక ఎస్కార్ట్ ఇయ్యలే, ఆయనకు జస్ట్ సెక్యూరిటీని కల్పించిలు. దానికి ఆర్భాటాలు ఎట్లా చేసిళ్ళు తెలుసా? ఏదో ఉంటుంది ఇక శాస్త్రం వద్దులే, అంత దారుణంగా చేసిండు. మరి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నదేందా? నీ పబ్లిసిటీ స్టంట్ కాదా ఇది? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటాను? ఏ ప్రజలకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఇట్లా అబద్ధాల కోరుతోని తెలంగాణ ప్రజలు మొత్తం ముంచుదాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నీ పబ్లిసిటీ స్టంట్ని నువ్వు పనిచేసిన మీ గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి దగ్గర నేర్చుకున్న డిజిటల్ మీడియా యొక్క స్టంట్సా ఇవన్నీ? అడుగుతున్నా చెప్పు. బట్టి విక్రమార్క వాళ్ళ భార్య కూడా ఏంది ఎస్కార్ట్ పైలట్ వేసుకుని ఎన్నుకోవాలి, ఒక ఎస్కార్ట్ వేసుకొని వెళ్తుందండి. మరి ఏ రాజ్యాంగంలో పాపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ భారత రాజ్యాంగంలో ఆయన గనక మళ్ళీ ఉచ్చి అదే రాజ్యాంగంలో ఇక్కడ జరుగుతున్న పరిపాలన చూస్తే కన్నీళ్లు పెట్టుకునేవాడేమో ఆ యోధుడు. ఇదా మనం కోరుకున్నది? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? ఎందుకోసం ఈ కథ? ఏంది ఇది? ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? ఎవరి కోసం ఈ తెలంగాణ? ఎవడి పాలయ్యింది రో తెలంగాణ అని ఏపూరి సోమన్న పాడిన పాట ఇప్పుడు అక్షరాల రేవంత్ రెడ్డి సూట్ అవుతుంది. ఇయో కీలక శాఖలకు మంత్రులేరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు అవుతుంది. ఇప్పటికే కేబినెట్లో కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. హోంశాఖ, విద్యాశాఖ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులకు సంబంధించిన శాఖ మంత్రులు లేరు. హోంమంత్రి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏంది శాంతి భద్రతల దృష్ట్యా ఆయన ఉండాల్సిన పరిస్థితి. విద్య రాబోయే తరానికి కాబోయే విద్యా వ్యవస్థను అందించాల్సిన పరిస్థితి. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులకు సంబంధించి ఏంది అంటే అడ్డగోలుగా తవ్వుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వారిలో చాలా మట్టుకు సీనియర్లే అయినా కానీ వీరిలో హోంమంత్రి అయ్యే అర్హత ఒక్కరికి కూడా లేదా? సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుతున్నాయి. అదేది మన మహమ్మద్ అలీ గారు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేస్తే జిరాక్స్ కాపీకి ఆయన అధికారాలు ఏమున్నాయని అన్నారు. ఇప్పుడున్న మంత్రుల దగ్గర ఒక స్టేట్మెంట్ ఇవ్వమని దాని మీద నిలబడని చెప్పు. దేనికంటే దానికుంటా. ఇక్కడ కూడా గదే కథ. ఎదురు తన్నిన శ్వేతపత్రాలు.
ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఆదాయం సమకూర్చుకోవడం, పెట్టుబడులను ఆకర్షించడం మీద శ్రద్ధ పెడతారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల మీద పడ్డారు. డిసెంబర్ 21 నుంచి 24 దాకా జరిగిన అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టారు. దుమ్మెత్తిపోయాలనే ఏంది ఆ దురాత్మతో రూపొందించిన శ్వేతపత్రాల లెక్కలలో అన్ని బొక్కలే బయటపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఆకాశానికి ఎత్తడాన్ని ఉద్యమకాలు, తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు. ఇతర విపక్షాలతో పాటు మిత్రపక్షంతో కూడి మొదటి అసెంబ్లీ సెషన్లోనే చివాట్లు పెట్టుకుంది. కరెంటు శ్వేతపత్రంలోని వ్యవసాయానికి సగటున ఆ రోజుకు 19.22 గంటలు కరెంటు ఇచ్చినట్లుగా చెప్పారు. కానీ మంత్రులు మాత్రం అసెంబ్లీలో 12 గంటలు కూడా ఇవ్వలేదని వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రాన్ని వాళ్ళే ఏంది తప్పుపట్టడం కోసమే 2 శ్వేతపత్రాలలో సర్కార్ దురుద్దేశం బయటపడడంతో ఇరిగేషన్ శ్వేతపత్రాన్ని బయటికి రానివ్వలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమని ఇచ్చిన శ్వేతపత్రం, ఏడ ఇచ్చిన శ్వేతపత్రం ఏమున్నదండి అలా? తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడుర్రి. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. శ్వేతపత్రం లేదు, నా లొట్టపీసు పత్రం లేదు. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, ఏం చేయాలి? ఈ శ్వేతపత్రాలు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలను మళ్ళొక్కసారి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం తప్ప ఇది తెలంగాణ ప్రజల ఏంది ప్రజల అభివృద్ధి కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రజల కోసమో కాదండి. ఇది కేవలం శ్వేతపత్రాలను తీసుకొచ్చి వాళ్ళే తిట్టుకున్నట్టు. ఇప్పుడు ఆ సూర్యుని మీద ఉమ్ముత్తే ఏమవుతుంది? మన మీదనే పడుతుంది. అది అదే అయింది వాళ్ళ మీద. ఏం శ్వేతపత్రం, ఏం లొట్టపీస్ అన్నారు వాళ్ళే. నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా, నేను చెప్పేటి అన్ని అక్షర సత్యాలు. కాళేశ్వరానికి వెళ్ళి పరుగు తీసుకొని ఇక శ్వేతపత్రాలు ఎదురుతంతేసరికి కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందంటే కాళేశ్వరం మీద కన్నేసింది. అది వృధా అని జనాలను నమ్మించే ప్రయత్నం చేసినా అక్కడ బొక్కబోర్లా పడింది. మంత్రులంతా మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టు పనికిరాదని ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడారు. కానీ అధికారులు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన సాగునీరు, పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ లెక్కలతో సహా వివరించారు. 1000 టీఎంసీలకు పైగా లిఫ్ట్ చేసినట్లుగా చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుల కంటే కాళేశ్వరం డిజైన్ ద్వారానే ఎక్కువ నీరు వాడుకోవచ్చని అధికారులు చెప్పేసరికి మంత్రులు తెల్లమొహం వేశారు. అయినా అధికార పార్టీ మీడియా మాత్రం మేడిగడ్డను కూర్చేయాల్సిందే అని హెడ్డింగ్లు పెట్టి ఆ ఆత్మ సంతృప్తి పొందింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం చేసిళ్ళు? టూరు వేయచ్చిళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించిన, హరీష్ రావు గారి సారథ్యంలో కేటీఆర్ గారి అందరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరి తోడ్పాటుతోనే ఏర్పాటైన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి విజిటింగ్ చేసిళ్ళు. ఈ బొక్కలో రూపాయి ఎడితే పడుతుందా? ఏమ్రా నాయన, ఏం చదువుకున్నారు మీరు? ఏం చేసిళ్ళు మీరు? ఏం రాజకీయ నాయకులు మీరు? ఎట్లా రాజకీయ నాయకులు వెళ్ళి ప్రజలు ఎట్లా మిమ్మల్ని గెలిపిస్తులు? ఎవరిని గొర్రెలు చేస్తున్నారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి మీరు ఇప్పటి వరకు ఏదైనా లెక్క తెలిసిలా? తెలంగాణ ప్రజలారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తులో గుండకాయగా మారిపోతుంది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు నీరందిస్తుంది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలలో వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో త్రాగునీరు, సాగునీరుకు కీలకంగా మారబోతుంది. చెప్తున్నా కదా, ఈ మేధావులు అనే సన్నాసులు ఇప్పుడున్న ప్రాజెక్టుకు సంబంధించి రకరకాలుగా ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు అంతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేస్తారు. అంతమంది చేసిరు కదా, అంతమంది పోయిలు కదా, ఏ ఒక్కరైనా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆడ సాగునీరుకు సంబంధించి ఏంది అంటే పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు సంబంధించి స్థిరీకరణ లెక్కలతో సహా కొత్త గట్టిన ప్రాజెక్టు, దానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని అధికారులు చెప్తే తెల్లమోహం వేసుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇదా మనకు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి. కాళేశ్వరం లెక్కలలో అన్నీ తప్పులే. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయంపై ఒక్కొక్క మాట చెప్పారు. మొదటగా 1,50,000 కోట్లని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1,27,872 కోట్లని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఇప్పటి వరకు ఖర్చయింది 93,872 కోట్లు. ఇక కాళేశ్వరం మీద అప్పు తెచ్చి చేసిన ఖర్చు విషయంలో ఒక్కొక్క మాట చెప్పారు. 61,655 కోట్లని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అధికారులు వివరిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రం మాత్రం 79,287 కోట్లని ఉంది అంటూ కూడా చెప్పింది. ఇప్పటికే 1,02,000 కోట్ల బిల్లులు డ్రా చేస్తారని ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక చెప్పుర్రా, ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం, అదిగదిగో చూడరా అబ్బర పులి తోకరా అన్నట్టుగా ఉన్నది ఇళ్ళ కథ. ఎవడికి లెక్కలు రావు, ఎవరికి తెలియదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ, అల్నారం, సుందిల్లా అన్ని ప్రాజెక్టులు దాదాపుగా కాలువలు అన్నీ కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయం వీళ్ళకి తెలియదు. నెంబర్ 1, దానికి ఎంత అయింది? ఇది ఏంది? అధికారులు ఏమని చెప్పిళ్ళు? 1,27,872 కోట్లు అన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1,50,000 కోట్లు అంటాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తెచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఖర్చు అయింది 61,655 కోట్లు అంటే 79,287 కోట్లని చెప్పిండు. ఇక దీని తర్వాత ఎవరు శ్వేతపత్రంలోని ఇక రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే ఇప్పటికే 1,02,000 కోట్లు రాజేసిలే. ఎన్ని అబద్ధాలు!
కేసీఆర్ అనే గొప్ప వ్యక్తి మీద బురద జల్లుతున్నారండి వీళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద బురద జల్లుతున్నారు వీళ్ళు. ఎస్, వాస్తవం. అప్పులే అప్పులు, కోడల్ని తిట్టి అత్త ఏదో చేసినట్లుగా అప్పులు చేశారని గత సర్కార్ను తిట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆ అప్పుల మీదే పడింది. ఇప్పటికే 1400 కోట్ల అప్పు తీసుకొచ్చింది. మరో 13,000 కోట్ల అప్పులకు రిజర్వ్ బ్యాంకు ఆర్జీ పెట్టుకుంది. ఇందులో నెలలో 3,000, వచ్చే నెలలో 4,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు రానున్నాయి. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోయినదనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. అలాగే రైతు మందు కోసం గత ప్రభుత్వం చేసి పెట్టిన 7,000 కోట్లపై క్లారిటీ మిస్ అయింది అంటూ కూడా నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోరి. అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు. ఎవరు చెప్పిళ్ళు? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, ఆగమాగం చేసిండు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు బిక్తున్నారా, లేకపోతే రోడ్ల మీద ఏమన్నా నాట్లు ఎత్తున్నారా? 1400 కోట్ల అప్పు తెచ్చినవరా సన్నాసి. 30 రోజులలో 1400 కోట్ల అప్పు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 13,000 కోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు లేఖ పెట్టుకున్నారు వీళ్ళు. దాని తర్వాత 3,000, 4,000 ఖజానాకు రాష్ట్రానికి ఇందులో నెలలో 3,000 నుంచి 4,000 కోట్లు రానున్నాయి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్కు సంబంధించి ఎన్నికల ముందు రైతు బంధు వేస్తా అని 7,000 కోట్లను పక్కన పెట్టిండు. మరి అది ఎవరి అకౌంట్లో పడ్డది, ఏడిపోయింది, ఏం కథ అనేది జర సోచాయించి తెలంగాణ ప్రజలారా అడుగురి. 7,000 కోట్లు మిస్ అయినాయి, ఎటువైనాయి? ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సొమ్ము కాదా? అడగండి మీరు. ఇగో పూటకో మాట, హైదరాబాద్ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లుగా గత డిసెంబర్ 14న ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతంలో మెగా టౌన్షిప్లు నిర్మిస్తామని సీఎం చెప్పారు. ఫార్మాసిటీని మరో చేట నిర్మిస్తామన్నారు. కానీ జనవరి 1న ఫార్మాసిటీ రద్దు చేయలేదని ప్రకటించారు. 15 రోజులలో ఏం జరిగింది, ఎందుకు రద్దు నిర్ణయం రద్దయింది అనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూటకో మాట, పొద్దెరగనోడట ఏదో చేసినట్టుగా గదే జరుగుతున్నది ఈరోజు. పిల్లితలకాయ కొరుకుతా అదేంటి కొరుకుతాడు అంటారు కదా, గట్లనే జరుగుతున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన. వీళ్ళకు పొద్దెరుగుతలేదు. ఎందుకంటే ఏం చేయాలో తెలియదు కదా, మనకు అడ్మినిస్ట్రేషనే తెలియదా. మనం మినిస్టర్ కాకపోతే మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఉరికత్తి ముఖ్యమంత్రి, మనకి ఏం తెలుస్తుంది చెప్పుర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఆయన వ్యక్తినే కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తే అడ్మినిస్ట్రేషన్ కోసం 2 నెలలు వెయిట్ చేసేయండు. ఇక వీళ్ళు ఉరికొచ్చి పొద్దుగాల ప్రమాణ స్వీకారం చేస్తాడు, సాయంత్రం రివ్యూ మీటింగ్లు పెడతాడు. ఏం తెలుస్తుంది ఆ రివ్యూ మీటింగ్? 2 ఏంది బిస్కెట్లు, 4 షాయలు గంతే, అంత మించి ఏమైనా ఉంటుంది అదల్లా. ఇక ఇంకో అంశం, మెట్రో విస్తరణ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అత్యధిక సార్లు దాదాపు 4 నుంచి 5 సార్లు మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నట్లుగా సమాచారం. మొదట రివ్యూ చేసిన రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొత్త మార్గాలు ప్రకటించారు. రాయదుర్గ మార్గాన్ని యుఎస్ ఎంబసీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దానికి 4 కిలోమీటర్ల దూరంలోనే సీఎం అతని కుటుంబానికి 36 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. ఎవరొచ్చినా ఈయనని ఎవడు అని మరి ఈయనంటని ఎవడొచ్చినా భవిష్యత్తు గురించి చెప్తున్నా నేను. ఎవడొచ్చినా తన స్వార్థ రాజకీయాల కోసం చూసుకుంటాడు. ఓ పేద ప్రజలారా, ఓ సామాన్య కుటుంబాలారా, ఓ మధ్యతరగతి కుటుంబాల నీ ఇంటి కోసం, నీ బిడ్డ కోసం, నీ కొడుకు కోసం, నీ కోసం ఎవ్వడు పనిచేయడు. గుర్తుపెట్టుకో, కేవలం వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే ఈ సన్నాసులు పనిచేస్తారు. వాళ్ళ రియల్ ఎస్టేట్లో అభివృద్ధి చెందాలి, వాళ్ళ వ్యాపారాలు ఎదిగిపోవాలి, వాళ్ళ కోట్లల్లో ధనాన్ని ఆర్జించాలి. అట్లా మారిపోతారు తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు అనే విషయాన్ని మీరు క్లారిటీ తెచ్చుకొని. ఇక ఆదాని అడుగు పెట్టిండు, తెలంగాణ ఆగమవుతుంది. గుర్తుపెట్టుకోరి, ఆదాని అనే వ్యక్తి అడుగు పెడితే తెలంగాణ ఆగమైనట్టే. గతంలో రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్న ఆదాని కంపెనీ కాంగ్రెస్ సర్కార్ రాగానే అడుగుపెట్టింది. జనవరి 3న ఆదాని పెద్ద కొడుకు కరణ్ ఆదాని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీకి ఆదాని మిత్రుడని జాతీయ కాంగ్రెస్ పెద్ద ఉద్యమమే చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఆదానిపై ఆరోపణలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి రాగానే ఆదాని కొడుకు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసారు. మరి ఏమైంది? మీ యొక్క సావజ్ వచ్చిందా వీళ్ళ నెత్తురు? లేకపోతే వీళ్ళ నెత్తురులో రోషం పౌరుషం ఏమన్నా చచ్చిందా? వీళ్ళ జాతీయ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఏమో ఆదాని మీద పోరాటం చేస్తాడు. ఇదే పెద్ద మనిషి గతంలో ఆదాని మీద విమర్శలు చేస్తాడు. ఇవాళ మళ్ళీ అదే ఆదాని పెద్ద కొడుకు అత్తే స్వాగతం పలుకుతాడు. థూ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక కాంగ్రెస్ వచ్చినాక బహు కార్యాలు జరిగినాయి. ఒక్కసారి చూడుర్రి. ఇక చూడు, జనం తిప్పలు ఒక్కసారి చూద్దాం. ప్రజా దర్బారు పదనిసలు. డిసెంబర్ 8వ తేదీన ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తుంది. స్వయంగా తానే వచ్చి ఆర్జీలు స్వీకరిస్తానని, ప్రజల సమస్యను వింటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 8న కాసేపు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అక్కడ రోజుకో మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణిగా మారింది. ఆర్జీలు స్వీకరించే దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలే కాదు ఉన్నతాధికారులు కూడా కనిపించకుండా పోయారు. ప్రజలు మాత్రం బేగంపేట నుంచి నాగార్జున సాగర్ దాకా ఆ చలిలో క్యూ కట్టారు. ప్రతిరోజు కొనసాగుతున్నందున ప్రజావాణి చివరికి మంగళవారం శుక్రవారాలకు పరిమితం చేస్తారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే కుదించారు. ఈ నెల రోజులలో అందులో స్వీకరించిన ఫిర్యాదులలో ఎన్ని పరిష్కారం అయ్యాయన్నది కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఫోటోలకు ఫోజులు ఇచ్చులు కాదురా నాయన. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి ఫోటోలో ఫోజులు ఇయ్యలే మీ లెక్క. జిన్ చిన్ చిన్ ఫోటోషూట్ పెట్టుకో ఇట్లా ఫోటోషూట్ పెట్టుకోరు మీరు గిట్లనే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాభవన్లో ఎంతసేపు ఉన్నాడో అడుగురి. నేను మంగళవారం రోజు వినతి పత్రం తీసుకొని వస్తా. 11:32 లేదా 12 గంటలకు వస్తా. నేను పోయి ఏం పెడతా తెలుసా? ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమంట. నేను బరాబరి మంగళవారం రోజు ప్రగతి ప్రజావాణి పోతున్నా. ఎందుకు పోతున్నా అనేది కూడా చెప్తా. నేను ఆ రోజు కనుక నాకేమని చెప్పిండు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజావాణిలో ఉంటా, నేనే పరిష్కరిస్తా ప్రజా సమస్యలు ఇంటా అని చెప్పిండు. కాదంటే మీరు మళ్ళీ నొచ్చిడా స్వయంగా తానే వచ్చి ఆర్జీలు స్వీకరిస్తానని ప్రజల సమస్యలు వింటానని ప్రకటించారు. డిసెంబర్ 8న కాసేపు ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు. ఇగో ఇట్లా తర్వాత జాడపత్తలేడు. సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వైఫల్యం చెందింది. ఇది రేపు భవిష్యత్తులో పెను విపత్తు అయితే చూడుర్రి. ఇప్పటి వరకు మనం ప్రజావాణిలో స్వీకరించిన ఎన్ని, మనం తీసుకున్న ఎన్ని, మనం ఏం చేసినాం అనేది లేదు. ఇడ రోడ్డున పడ్డ ఆటో వాళ్ళ బతుకులు 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు అని చెప్పి డిసెంబర్ 9న రెండింటిలో పావుల వంతు మాత్రమే ప్రారంభించింది. ప్రణాళిక లేకుండా మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించడంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సులు మొరాయించాయి. అద్దె బస్సులు యాజమాన్యులు సమ్మెకు సిద్ధపడ్డారు. మరోవైపు బస్సులలో ఉచిత ప్రయాణంతో తమ పొట్టగొట్టారంటూ ఆటో వాళ్ళలో కన్నీరు మున్నీరు పోయారు. ఆ చర్చలంటూ పిలిచిన ప్రభుత్వం 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామని చెప్పి పంపించేసింది. పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉండడంతో ఊరూరు ఆటో డ్రైవర్ల ధర్నా చేశారు. ఇక ఆర్టీసీ బస్సులలో ఏంది ఆటో వాళ్ళ భిక్షమెత్తారు. జనవరి 3న హైదరాబాద్లో సతీష్ గౌడ్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమి గ్యారంటీ రా? ఎవని కోసం గ్యారంటీ? మీ గ్యారంటీ లేని మీ కథ ఏంది? మీ లక్షణం ఏంది? ఆటోవాన్ని రా అనే ఒక పాట యాదికొస్తుందా? గట్ల రావాలే మీకు. ఈరోజు ప్రజా రవాణా అని చెప్పి ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం ద్వారా అర్ధగంటకు రావాల్సిన బస్సులు గంటన్నర 2 గంటలైనా బస్సులు రాలేని పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్న చరిత్ర. ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి మొరాయింపులు. అద్దె బస్సుకు సంబంధించి మేమన్నా టూరిజం చేస్తున్నాం అని వాళ్ళు కన్నీళ్లు ధర్నాలు చేసిన పరిస్థితి. ఇక ఆటో వాళ్ళు ఏకంగా కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితి కాంగ్రెస్ చేసింది. సెల్యూట్. తెలంగాణలో బస్సు సౌకర్యం లేని నాటి నుండి ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్లు వీళ్ళందరూ ప్రజా రవాణాకు ఎంతో మెరుగైన ఏంది అంటే వాళ్ళు చేసిన వాళ్ళ జీవిత పోరాటం, వాళ్ళ నిత్యం గమ్యం ప్రాణాలతో చెలగాటం. వాళ్ళు మంచిగా వచ్చిన ఎదుటోడు మంచిగా రావాలి కదా. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడి కన్నీళ్లతో మున్నీళ్లతో జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి. ఇదయ్యా నువ్వు చేసిన ఘనకార్యం రేవంత్ రెడ్డి. ఉద్యోగాల భర్తీ హైడ్రామా. డిసెంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొందరు సభ్యులు కూడా రాజీనామా సమర్పించారు. కానీ ఇప్పటి వరకు ఆ రాజీనామాలకు ఆమోదం లభించలేదు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తొలగించాలి అని గవర్నర్కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ సీఎం అయ్యాక రాజీనామాల అంశం గవర్నర్ చేతిలో కూడా లేదని, రాష్ట్రపతి అనుమతి కావాలని డిసెంబర్ 27 తర్వాత చెప్పిండు. అంటే సబ్జెక్టు లేదు, నీకు కంటెంటు తెలియదు, మ్యాటరు తెలియదు, ఏమీ తెలియదు. పైకి కనబడే నువ్వు ఒక మేడిపండు. నీకు రాజ్యాంగం తెలియదు, భారత రాజ్యాంగం తెలియదు. అందులో అధికరణలు ఉంటాయి, దాంట్లో క్లాజులు ఉంటాయి, ఏ సెక్షన్ ఎట్లా వర్తిస్తుందో నీకు తెలియదు. నీకు ఒక పరిపాలన వ్యవస్థకు ఒక శాఖ ఎట్లుంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు చేసే పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించి హైడ్రామా. నువ్వు విపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పినావు? సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో తొలగించాలని గవర్నర్ దగ్గర పోయి పోటు మోగం లెక్క ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆ పోటు మోగతనం నేను అడుగుతలేను, తెలంగాణ ప్రజలు అడుగుతున్నాను. వాళ్ళకి సమాధానం చెప్పు. 30 లక్షల మంది నిరుద్యోగులు అడుగుతున్నాడయ్యా రేవంత్ రెడ్డి. ఏం సమాధానం చెప్తావు వాళ్ళకు? ఏమైంది? నీలో ఏమన్నా నెత్తురు సావదు వచ్చిందా తెలంగాణది? ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నావు అంటున్నా. చైర్మన్ మీద చర్యలేవి, సభ్యుల మీద చర్యలేవి, దోషులు ఎక్కడా? నీ వల్ల ఒక పాట యాదకొస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు.
ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అనే పరిస్థితి తీసుకొస్తావు నువ్వు ఏదో రోజు. కుక్కలు చంపిన ఇస్తారాకైతుంది. మళ్ళా కేసీఆర్ ఎక్కడున్నావయ్యా, నువ్వే రావయ్యా బాపు అని నేను చెప్పిన నినాదం రేపు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కేసీఆరే మళ్ళీ రావాలి, కావాలి కేసీఆర్ అనే రోజు వస్తుంది. ఆ రోజు వరకు ఎదురు చూడు. ఇక నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. యూత్ డిక్లరేషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు అనేక వేదికలపై చెప్పారు. కానీ మొదటి అసెంబ్లీలో డిసెంబర్ 21న అసలు తాము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారు. ఇగో నిరుద్యోగులారా, మార్పు రావాలన్నా, మార్పు రావాలన్నా, ఇగో ఒకడత్తడు డప్పు కొట్టుకుంటే ఏమైంది ఆయన ఒకడే కొడతాడు. ఒకడేమో శివమున్నాడు ఓ అని ఒకడు పోతాడు. ఒకడేమో కేసీఆర్ అని ఇంకొకడు అంటాడు. ఎడవేరు మీరంతా, మీ సావ చచ్చిందా? నిరుద్యోగులకు సంబంధించి మోసం చేసిండు భట్టి విక్రమార్క. అబద్ధం చెప్పిన రోజు అసెంబ్లీని ముట్టడించాల్సిన బాధ్యత మీలో లేదా? నిరుద్యోగులకు సంబంధించి 30 లక్షల మంది కోసం నేను కూడా పోరాటం చేసిన కదా. ఓ నిరుద్యోగులారా, మీ వెనుక కోచింగ్ సెంటర్లు, మీ వెనుక ఉన్న వాళ్ళు చాలా మంది నాయకులంతా పదవుల కోసం ఏంది పాకులాడే మనుషులు వాళ్ళంతా. నా భాషలో చెప్పాలంటే ఓ దయ్యం లెక్క పాకులాడతారు పదవుల కోసం. ఎదుటోడు ఏడబోతేంది, నా జీవితం మంచిగా ఉండాలి, నాకు ముందట ఒక కానవాయి వెనుకొక కానవాయి అని చెప్పే దుర్మార్గమైన పాలన చూడుర్రి. ఇంత అబద్ధం చెప్తే అసెంబ్లీని ముట్టడించవా? ఇంత అబద్ధం చెప్తే ఏం చేస్తున్నారు నిరుద్యోగులు? ఆగమైపోతుంది, అటకెక్కిపోతాయి, జీవితాలన్నీ చిందరవందరగా మారిపోతాయి. ఇక ఇవ్వకున్నామా అన్నా ఇచ్చామని పబ్లిసిటీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు భరోసా కింద ఎకరానికి 10,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా పాత రైతు బంధుకే దిక్కు లేదు. డిసెంబర్ 11న రైతులకు డబ్బులు వేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆ తర్వాత డిసెంబర్ 27న మాట్లాడిన ముఖ్యమంత్రి 9వ తేదీన అందరికీ రైతు బంధు వేస్తామని ప్రకటించారు. జనవరి మొదటి వారంలో 2 ఎకరాలున్న రైతులకు డబ్బులు జమ అయినట్లుగా ప్రభుత్వ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. ఇన్ని జరిగినా 10-20 రూపాయలు తప్ప అంతకు మించి అకౌంట్లో పడలేదు. నేను చెప్పలే, రైతు 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 పాడుగాను నీ రాత అనేది ఒక పాట ఉంటుంది. అది అక్షరాల దీనికి సిద్ధమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఏమిరా నాయన, రైతంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న, దేశానికి వెన్నెముక్కన రైతన్న ఈరోజు తెలంగాణలో వరి ధాన్యాగారంగా మారిపోయింది. తెలంగాణ ప్రాంతం అంటే పంటలతోని, సిరి సంపదలతోని విరజిల్లాల్సిన నా తెలంగాణలో ఈరోజు పంటలు నాట్లేద్దామంటే పెట్టుబడి సాయం లేక, నీళ్లు అటు ప్రాజెక్టుల నుండి నీళ్లు రాక అరిగోసపడుతున్నారు నా అన్నదాతలు. దీనికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్నది తెలంగాణ సమాజం. చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పవు. ఎందుకు చెప్తావు? నీ దగ్గర సమాధానం లేదు. రైతు రుణమాఫీ అధికారంలోకి రానగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి అనేక సభలలో చెప్పారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా సర్కార్ ఆ ఊసే వెత్తడం లేదు. అంటే మీరు ఆలోచించండి, ఏం చెప్పిండంటే ఇగో ఇట్లా మైక్ పట్టుకున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నావు, ఆగవా నువ్వు, ఆగు నేను చెప్తాను. 9వ తారీఖు ఇట్లా పోయి అట్లా తెచ్చుకున్నాడే అంతే. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పోయి అట్లా వస్తుందని చెప్పిండు. ఏమైంది? 9 పోయి ఇవాళ ఎన్నో తారీఖు? ఇంకో 2 రోజులు అయితే మళ్ళీ నెల అవుతుంది. ఇవాటికి సరిగ్గాను వచ్చి నాకు తెలిసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సర్కారు ఉద్యోగాలను వదలలేదు. తమ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలకు 1వ తారీఖునే తమ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ఈ ఒక్క నెల మాత్రం 5వ తేదీలోపు పడతాయని, వచ్చే నెల నుంచి 1వ తేదీనే అకౌంట్లో జమ అవుతాయన్నారు. పైగా 4వ తేదీ సాయంత్రానికి ఉద్యోగులందరికీ అకౌంట్లలో జీతాలు జమ అయిపోయాయని తమ సొంత మీడియాలో వార్తలు రాయించుకున్నారు. తమకు జీతాలు రాలేదని వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో, సోషల్ మీడియాలలో ఉద్యోగులు ఇప్పటి వరకు చర్చించుకున్నారు. అబద్ధాలకు అందలం వేస్తే నాకు తెలిసి అబద్ధం అనే దానికి పేరు పెడితే వీళ్ళ పేరు పెట్టాలేమో. అబద్ధాలకు ఆది గురువు ఎవరు అంటే వీళ్ళకి పేరు పెట్టాలి ఈ ప్రభుత్వానికి. ఇక చూడు, ఉద్యోగులకు జీతాలే వల్లే. ఇక యాడ్స్కు మాత్రం మస్తు పైసలు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్ పదే చెప్తున్నది. శ్వేతపత్రాల్లోనూ ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని బోల్తా పడింది. లంకె బిందెలు ఉన్నాయని, వస్తే ఖాళీ కుండలు ఉన్నాయని సీఎం స్వయంగా చెప్పారు. మంత్రులు కూడా ఖజానా ఖాళీ ఉందని మాట్లాడుతుంది. కానీ పత్రికలకు మాత్రం కోట్లాది రూపాయలకు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటికీ 2-3 సార్లు ప్రభుత్వ ఫుల్ పేజీలలో యాడ్లు వచ్చిన పరిస్థితి కనబడదు. అవును, ఈ మెట్రో పిల్లలకు చక్కగా కెమెరా వేసుకొని పోదాంపా, మొత్తం యాడ్సే కనబడతాయి. ఏం జరిగింది? తొలి కేబినెట్లో డిఎస్సీ రాలే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలో డిఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 3 నాళ్ళ
ఏంది 3-4 సార్లు కేబినెట్లో భేటీ జరిగిన మెగా డిఎస్సి మాత్రం క్లారిటీ లేదు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన పనులేవి జరుగుతున్నట్లుగా కనిపించడం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులను నట్టేట ముంచుతారు, వాళ్లకు నడుము ఇరగొడతారు, నాకు తెలుసు వాళ్ళ జీవితాలు ఆగం చేస్తారు, గదే జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చే కరెంటు పాయే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలు మొదలై డిసెంబర్ 30న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రాత్రంతా కరెంటు పోవడంతో ఆక్సిజన్ అందక ఓ రోగి ప్రాణాలు కోల్పాడు. వ్యవసాయానికి రోజుకు 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. అది కూడా సరిగ్గా రాక ట్రాన్స్ఫర్లు కాలిపోతున్నాయని చెప్పారు. నల్గొండ జిల్లా సంస్థ నారాయణపూర్లో కరెంటు వైర్లు పట్టుకుని మరీ రైతులు నిరసన తెలిపారు. చివరికి ఈ నెల 4వ తేదీన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతుండగా కరెంటు పోయింది. కరెంటు కోతలకు ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? అయిపోయింది. కాంగ్రెస్ వస్తే చిమ్మ చీకట్లు. ఇక చూడవా ఆయన నెల రోజుల పాలనకు సంబంధించి ఇది కథ. ఏం జరిగిందన్న అంటే ఇగో ఇది జరిగింది. నెల రోజుల పాలనలో అద్భుతమైన పాలన. ఇంకా ఉన్నాయి, అయిపోయిందని మీరు అనుకోవద్దు, ఇంకున్నాయి. ఇగో చూడుర్రి. జర్నలిస్టులకు రులక్. జర్నలిస్టులు గత ప్రభుత్వంలో సెక్రటరియట్లోకి రానివ్వలేదని, తమ ప్రభుత్వం వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్లో గదిని కేటాయిస్తుందని డిసెంబర్ 7 తేదీన ముఖ్యమంత్రి చెప్పారు. కానీ డిసెంబర్ 8వ తేదీన ఎవరిని సెక్రటరియట్ లోపలికి రానివ్వద్దని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడే ఆహ్వానిస్తానే రావాలని చెప్పారు. అయిపోయింది. జర్నలిస్టులకు కూడా మంచు తునుకలు చేసిల్లా జీవితాలు. ఏంది రాజపాలనతో జనం పరిశాన్. ఎన్నికలలో ఇచ్చిన 5 గ్యారంటీలకు సంబంధించి ఏం చేసిందంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో పరేషాన్ చేసింది. ఆర్జీలు పెట్టుకోమన్నది 6 గ్యారంటీలలో తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి రకరకాలుగా చెప్పి ఆఖరికి ఏదీ లేకుండా పోయింది. ఇక రాజకీయ దాగాడులు పాపం మిత్రుడు సురేష్కు సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్త మీద, ఆయన మీద, దాంతోపాటు ఇంకొకరి 2 యువకుల మీద పూర్తి స్థాయిలో దాడులు చేసిన ఘటనలు. ఊరవతల హైకోర్టుకు ల్యాండ్ క్రూజర్ల గమ్మత్తు. 27న ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, రకరకాలుగా చెప్పిండు, అయిపోయిన పరిస్థితి. ఇక ఏంది ఆగిపోయిన పెళ్లికి బాజాలేంది. మహబూబ్ నగర్లో అమరరాజా కంపెనీ లిథియం అమోనియాకి గీగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు వచ్చాయి, నిర్మాణాలు కూడా చేపట్టాయి. అదేంటంటే వీళ్ళందరూ ఆయన గెలవడం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రి తెలంగాణలో ఎట్లా జరుగుతున్నది, ఏం కథ అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమన్నా ఉంటుందా? ఇగో ఇది సర్కారీ హత్యగా సోమాజ్ కూడా ఏంది సర్కారీ హత్య. సోమాజ్ కూడా ఆటో డ్రైవర్ సతీష్ బలవన్ మరణానికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? తెలంగాణ ప్రజలారా, ఇంత ఘోరం మీరేమన్నా చూసిర్రా? ఇక చూడురే. పూటకో మార్పు రోజుకో నిర్ణయం. రద్దుల బాటలో రద్దుల బాటలో మళ్ళీ జిల్లాల పునర్విభజన అధ్యయనానికి జ్యుడిషియల్ కమిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త సిరీస్తో కాన్వాయ్ వచ్చేసింది. ఆయన 9 ఆయన లక్కీ నెంబర్ కావచ్చేమో. అన్నింటికీ TS09 RR0009 నెంబర్ ఉండేలా వాహన శ్రేణి అధికారులు సిద్ధం చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి యోగి ఇట్లా చేస్తూ ఉన్నారు. ఏం చెప్దాం చెప్పుర్రి. ఆయన లక్కీ నెంబర్ ఎవరిది రాజ్యం అయితే వాడిదే. రేవంత్ రెడ్డి కనుక ఇట్లా చేస్తే ఎంత ఘోరంగా ఉండు. ఇక మొండి చెయ్యి తొండినోరు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, బీఆర్ఎస్ నేతలు సతీష్ బాల్కసుమన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొండి చెయ్యి తొండినీరు కాదు, అన్ని అబద్ధాలే అన్న, మొత్తం అబద్ధాలే. ఈ దొంగలు తయారయ్యారు తెలంగాణలో దొంగలు తయారయ్యారు అంటున్నా. రైట్. ఇక మన ప్రజావేలు దినపత్రికకు సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు అంటూ కూడా చూడొచ్చు. ఫార్ములా ఈ రేస్ రద్దు అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటు 6 గ్యారంటీలలో బీఆర్ఎస్లో వణుకు అంటూ కూడా ఈయన చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పిండు, త్వరలో ప్రజలోకి బీఆర్ఎస్ అధినేత అని చెప్పొచ్చు. మారు 2,000 నోట్ల మార్పిడికి అవకాశం అంటూ చూడొచ్చు. మేడారం జాతరకు 75 కోట్ల మంజూరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు 200 కోట్లు కావాలని ఇదే ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్క అడిగింది. మరి ఇవాళ సీతక్క వాళ్ళ అన్నని అడిగి 500 కోట్లు కూడా తెచ్చుకోలేకపోతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యంలో ఇదే నా సంక్షేమం అంటూ కడియం శ్రీహరి ఆరోపించాను. 3 క్లస్టర్గా తెలంగాణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేమన్నా ఉన్నదా? ఏ చెప్పుర్రా తెలంగాణ ప్రజలారా, ఇంకేమున్నది చెప్పురు తెలంగాణలో? ఏం లేదు. సాగు భూములకే రైతు బంధు ఇప్పటివరకు ఇచ్చిన పాపాన కూడా పోలే. ఇక వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది పాత నేతలకు తెరపైకి కొత్త నాయకులు. గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంఘాలలో, సచివాలయ ఉద్యోగ సంఘాలలో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు సైతం బీఆర్ఎస్ సన్నిహితులకు పాతోలపై చేయి సాధించేలా తెర వెనుక కాంగ్రెస్ సపోర్టు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి కొత్తగా సంబంధించి అంటే వాళ్ళకు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి అంటూ చూడొచ్చు. కమిటీలో 25 మందికి అవకాశం. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటన. ఏం చేస్తారు? ఇక ప్రజావానికి సంబంధించి 1,25,84,383 దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులు వచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఇవో రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం దీని మీద జరుగుతున్నది. దీనికి సంబంధించి నేను ప్రణాళిక సంఘానికి సంబంధించిన ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సార్ ఇంటర్వ్యూ ఉన్నది. మీరు చూడు, అన్ని అబద్ధాలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా యాది మర్చినా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి రంజిత్ అన్న ఉంటాడు. తెలంగాణ అంటే పిచ్చి, ఇష్టం, ప్రాణం. తెలంగాణ ప్రాంతానికి ముళ్ళు గుచ్చినా కూడా ఊకోడు అనే విధంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా గుర్తుపెట్టుకోరి. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నా 9908572666 అనే నెంబర్కి దీనికి గూగుల్ పే, ఫోన్పే చేసి నాకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించండి. పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయానికి సంబంధించి చేయగలరు. ఎందుకు అంటే మన ఛానల్ ఎదుగుదల కోసం, ఎక్విప్మెంట్ కోసం చాలా అవసరం. ఎందుకంటే మనం పార్టీల దగ్గర మోకజిల్లేటోళ్ళం కాదు, బాంచం దొర అనేటోళ్ళం కాదు, మన బానిస బతుకులు కాదు. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం మనది. దాంతోపాటు నేను బానిసని కాదు, నేను అమరుని, నన్ను ఖననం చేయాలనుకుంటే హైదరాబాద్ నడి ఒడ్డున ప్రగతి భవన్లో చేయొచ్చనే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే దమ్ము, ధైర్యం ఉన్న జర్నలిస్టు. సో దమ్మున్న వార్తలతో మీ ముందైతే ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎలా